నమస్తే. ఈరోజు 31 డిసెంబర్ 2023 సంవత్సరం అండి. ఆదివారం. జ్ఞానజ్యోతి జిడ్డు కృష్ణమూర్తి సెంటర్, విశాఖపట్నం నుంచి ఈరోజు మనం ఈ సమావేశం జరుపుతున్నాము. ఈరోజు అంటే గత వారం గురించి కొంచెం ప్రస్తావించి ఈరోజు విషయానికి వచ్చినట్టు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది అన్నమాట. గత వారం మనం అవగాహన అంతర్దృష్టి గురించి సమాలోచన జరిపాము. ఈ వారం మనం ఎన్నుకున్న అంశం పర్సెప్షన్, ఇన్సైట్ అండ్ కంక్లూషన్, దర్శనం, అంతర్దృష్టి మరియు తీర్మానం లేక నిర్ధారణ అని తెలుగులో చెప్పచ్చు. ఈ అంశం కిందటి వారం మనం చర్చించుకున్న విషయంలోనికి మరింత పరిశీలన, అవగాహన కల్పించే విషయంగా వస్తుందన్నమాట. కాబట్టి దీనిలోకి వెళ్దామని అనిపించింది. సో ఇప్పుడు ఈ అంశాన్ని మనం పరిశీలిస్తే, మనల్ని మనం దర్శించుకుంటే మనం గతం యొక్క ఒక రిజల్ట్, అంటే ఒక ఫలితం అని తెలుస్తుందన్నమాట స్పష్టంగా. అంటే గతం అంటే మానసికంగా గత ప్రభావంతోనే, గత జ్ఞానంతోనే జీవితాన్ని గడుపుతున్నామని బోధపడుతుంది. అప్పటికి ఇప్పటికీ మనలో ఏదో మార్పు ఉంది కదా అని మనం అనుకుంటే, అంటే మనం కృష్ణమూర్తి గారి బోధనలు విని నిత్య జీవితంలో ప్రవేశపెట్టడం వల్ల ఏదో మార్పు కలుగుతుంది అని అనుకుంటే, గతానికి కొన్ని చేర్పులు తీసివేతలు చేస్తూ ఉన్న ఆ గమనంలో బ్రతుకుతున్నామన్నమాట. అంటే అదే గతంలోనే మళ్ళీ ఏవో మార్పులు చేసుకొని మనం జీవిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఈ మార్పులు గతమే యొక్క పరిధిలోనే. అంటే ఏదైనా ఒక ఆధ్యాత్మిక విషయాన్ని మనము జీవితంలో ప్రవేశపెట్టుకున్నప్పుడు, ఒక సెల్ఫ్ నోయింగ్ అనే దాంట్లోకి వెళ్ళేటప్పుడు కొన్ని మార్పులు తప్పకుండా ఏవో జరగచ్చును. అయితే అది గతంలోనే ఒక మార్పుగా జరుగుతుందా అనేది కూడా పరిశీలించాలన్నమాట. ఆ గతమే ఇంకో కొత్త రూపంలో కొనసాగుతుందా అనేటువంటి విషయం మనం చూస్తే అది కరెక్ట్గానే అనిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా గతం అనేది అంతం కావటం లేదు అనే విషయం తెలుస్తుంది అన్నమాట. అయితే గత జ్ఞానం, ఆ జ్ఞాపకాలు కూడా అవసరమే. ఎందుకంటే మన పరిసరాలు ఉంటాయి, ఇల్లు ఉంటుంది, భాష, సాంకేతిక పరిజ్ఞానం, వంట సదుపాయాలు, ఇలా ఆ, స్థూలమైన దైనందిక జీవిత విషయాలు సక్రమంగా మనం నిర్వర్తించాలంటే ఈ జ్ఞానం, జ్ఞాపకాలు తప్పకుండా అవసరం కదండి. అంచేత అది యాంత్రికమైనదే, కానీ అది ఉండాల్సిందే. ఎందుకంటే జీవిత వ్యవహారాలకి స్థూలంగా నడపటానికి కొంత గత జ్ఞానం యొక్క ఆ, ఆధారం లేకుండా మనం వెళ్ళలేము. కాబట్టి అక్కడ గత జ్ఞానం అవసరం అన్నమాట ఆ ఏరియాలో. అయితే మానసిక రంగం చూసుకుంటే, ఒక మానసిక రంగం గురించి చూస్తే మన బాంధవ్యాలు ఉన్నాయి. దానిలో కలిగే గందరగోళం ఉంది, సంఘర్షణ ఉంది, అశాంతి ఉంది, దుఃఖం ఉంది, భయం ఉంది, విభేదాలు ఉన్నాయి, అసూయ ద్వేషాలు ఉన్నాయి, అలాగే విభజన ఉంది. ఇలా నిత్య దైనందిక జీవితంలో కొనసాగే అస్తవ్యస్త జీవితానికి ఈ గతమే, ఈ గతము నుండి జరిపే ఆలోచనలు, భావాలు, ఉద్వేగాలు, అపార్థాలు, ఇవి అన్నిటికీ
కారణమవుతున్నాయి అనేటువంటి ఒక దర్శనం మనకు అవసరం కదా. అంటే ఇవి ఈ గతం యొక్క జ్ఞానంతో, గత అనుభవాలకు చెందిన జ్ఞాపకాలతో మనం జీవితం కొనసాగించినప్పుడు ఇవన్నీ వస్తున్నాయనేది మన మనకు క్లియర్గా చూడటం అనేది చాలా ముఖ్యం కదా. అలా చూడాలి కదా. అంటే అది గమనించకపోతే మనము అదే గతంలో కొట్టుకుపోతాం. అదే దుఃఖం, అదే భయం, అదే అసూయలు. కాబట్టి ఈ దర్శనం ఇప్పుడు ప్రస్తుత జీవితంలో గతం యొక్క ప్రభావం ఏంటి అనే దర్శనం, అదే ఇన్సైట్ కూడా ఒక అంతర్దర్శనం. అంటే ఏం జరుగుతుందో జీవితంలో గమనించడం అన్నమాట. ఈ అంతర్దర్శనం వల్ల ఏమవుతుందంటే నిజంగా చూస్తే క్లియర్గా, స్పష్టంగా ఆ, దాన్ని గమనించినట్లయితే అప్పుడు ఒక తక్షణ చర్య పుడుతుంది. అంటే ఇప్పుడు మనం జీవిస్తున్న జీవితం మీద తక్షణమే ఒక పరివర్తన దిశ కలుగుతుంది అన్నమాట. పరివర్తన కలుగుతుంది. అంటే ఆ, ఇక్కడ చూడవలసింది ఏంటంటే ఆ, ముఖ్యంగా ఒక విషయం లోతుగా చూడవలసింది. ఆ, అది ఏంటి అని మనం చూస్తే ఒక విషయంలో అంతర్దృష్టి మనకి ఇన్సైట్ కలిగింది అనుకోండి. ఆ ఇన్సైట్లో స్పష్టతను ఆ, చూడడం అనేది జరిగింది. అయితే చూసిన తర్వాత ఆలోచన ఒక నిర్ధారణకి వస్తే, నిర్ధారణకు రావడం అంటే, చూడటం అంటే ఏం చూస్తాం, ఏమవుతుంది అనేది చూద్దాం. నిర్ధారణకు వస్తే తిరిగి స్వేచ్ఛాయుత దర్శనానికి, అంటే ఒక ఫ్రీడమ్గా, అంటే గతం యొక్క జ్ఞానం నుంచి విడుదలైనటువంటి ఒక స్వేచ్ఛతో దర్శనానికి అది ఆటంకం అవుతుంది. ఎందుకంటే కమింగ్ టు ఏ కంక్లూషన్ ఈజ్ ఏ ప్రిసిపైస్. అంటే ఇది కొండ అంచుకు చేరుకుంటుంది అనమాట. ఫర్దర్ ఎంక్వైరీ అక్కడ ఉండదు. ఒక ఉమ్, ఉమ్, ఒక స్వేచ్ఛ అనేది అక్కడ ఉండదు. ముందుకు ప్రయాణం అనేది సాగదు. ఎందుకంటే అది ఒక నిర్ణయం, ఒక కంక్లూషన్, ఒక తీర్మానం అది. కాబట్టి ఆ, ఇక్కడ అంతర్దృష్టిని ఆలోచన ఒక అనుభవంగా గుర్తిస్తుంది. ఆలోచన వచ్చి అంతర్దృష్టి కలుగుతుంది. వెంటనే అయిపోయిన తర్వాత ఆలోచన ఇది ఒక అనుభవంగా గుర్తిస్తుంది అనమాట. దీన్ని జ్ఞాపకంగా ఉంచుకొని దాన్ని వెంబడిస్తుంది. ఇది చాలా సూక్ష్మంగా జరుగుతుంది. ఇంకా ఎక్కువగా దాన్ని అంతర్దృష్టిని ఇంకా పొందాలని దాని మీద ఒక ఆదర్శవంతమైన తీర్మానం చేస్తుంది. అది ఒక ఆదర్శంగా పెట్టుకొని జీవితంలో అది గమ్యంగా పెట్టుకొని ఇంకొక అది ఒక తీర్మానం చేసుకొని ఆ, ఈ ఆదర్శంలో కొనసాగాలని అది తలస్తూ ఉంటుంది అనమాట. ఇలాగే వెళ్ళాలి, ఈ అంతర్దర్శనంలో వెళ్ళాలి, ఈ ఇన్సైట్ మళ్ళీ మళ్ళీ పొందాలి, ఇంకొక దాంట్లో అయినా పొందాలి, ఇలాగ ప్రయాణం కొనసాగాలి అంటూ ఆలోచన ఒక ఆ, ఒక అభిప్రాయాన్ని, ఒక ఆ, ఒక గమ్యాన్ని, ఒక నిర్దేశిత లక్ష్యాన్ని పెట్టుకొని అది ప్రయాణం చేయటానికి సిద్ధపడుతుంది అనమాట. అప్పుడు అది ప్రయత్నంగా మారుతుంది. అయితే అది ఎంత మాత్రం ఇన్సైట్ కాకుండా పోతుంది అన్నమాట అప్పుడు. ఎందుకంటే ఎప్పుడైతే ఒక ఇన్సైట్ని ఆలోచన గుర్తించి దాన్ని ఒక ఆదర్శంగా మార్చుకొని అక్కడి నుంచి ఒక జ్ఞాపకంగా ఉంచుకొని దాన్ని పొందాలని ఎప్పుడైతే ఒక తాపత్రయం, ప్రయాణం ప్రారంభమైందో అప్పుడు ఏమవుతుందంటే అది ఇన్సైట్ ఎంత మాత్రం కాకుండా పోతుంది. అప్పుడు అది మళ్ళీ గతమే అయిపోతుంది అనమాట. ఎందుకంటే అది జ్ఞాపకాల విషయంగా మారిపోతుంది. ఇది దాంట్లో ఉండే ఒక ప్రమాదం అన్నమాట. అంచేత అది గతం కనుక నిర్ధారణలో ఒక క్షేమాన్ని మనసు చూస్తుంది ఎప్పుడు కూడా. అంటే ఒక కంక్లూషన్కి రానంత వరకు మనసు అల్లటి తొల్లటి అవుతుంది. అంటే అటు ఇటు
ఒక అనిశ్చితను పొందుతుందన్నమాట. దానికి ఏదో ఒక కంక్లూజన్ కావాలి, ఇది ఇదే అనేటువంటి ఒక నిర్ధారణ కావాలి. అంచేత ఇది అందువల్ల ఆ కంక్లూజన్ వస్తేనే బాగుంటుందని అనుకోవడం వల్ల అది ఎప్పుడు ఆ నిర్ధారణని ఆ, నిర్ధారిస్తుంది అనమాట. ఏ విషయానైనా నిర్ధారిస్తుంది, అవును ఇది ఇదే, ఇలాగ చేయాలి, ఇది మంచిది అనేసి ఒక నిర్ధారిస్తుంది. అంటే చూసిన దానికి ఆలోచన ఇది సరైందే అనాలి, ఇది కరెక్టే కాబట్టి ఇలాగే వెళ్ళాలి అని మనసులో ఒక భావన, ఒక నిర్ధారణ, ఒక నిశ్చిత అభిప్రాయం కలుగుతుందన్నమాట. ఇలాగే జీవించాలని ఒక నిర్ధారణ ఇచ్చినప్పుడు ఆ నిశ్చయం ఇంకా ఇంకా ముందుకు ఆ, ముందుకు ఇంకా ఆ, పోనివ్వదు దాన్ని. అంటే ఒక నిర్ధారణ ఎప్పుడైతే వచ్చిందో ముందుకు వెళ్ళటం, ముందుకు కొనసాగటం అవ్వదు. అంటే అదంతా అర్థమైపోయింది, ఇదే చెయ్యాలి, ఇలాగే జీవించాలి అని వచ్చేసింది. కాబట్టి అక్కడ ఫర్దర్ జర్నీ అనేది, అంటే ఎంక్వైరీ అనేది, ఒక పరిశోధన అనేది, లేకపోతే కొత్తగా ఒకదాన్ని చూసి ఇంకా తెలుసుకోవడం, నేర్చుకోవటం అనేది అక్కడ ఆగిపోతుంది అనమాట. చేత ఇదంతా ఎందుకు జరుగుతుంది అని మనం చూస్తే మెదడు యొక్క లక్షణం ఏంటి అంటే ఒక క్షేమ అభిప్రాయం దాంట్లో కలిగినప్పుడే అది ఆరోగ్యంగా పనిచేస్తుంది. ఇది వాట్ ఈస్ అంటే మైండ్ తాలూకా ఒక లక్షణం. అంటే ఇది నేను క్షేమంగా ఉన్నాను అనుకున్నప్పుడే చేస్తుంది. ఒక అలజడిలో ఉండేటప్పుడు అది ఆరోగ్యంగా పనిచేయలేదు. ఒక దుఃఖంలో ఉన్నప్పుడు ఆరోగ్యంగా పనిచేయలేదు. ఒక ఆందోళన కలిగినప్పుడు అది ప్రిసైజ్గా ఆలోచించలేదు. కాబట్టి మెదడు క్షేమంగా ఉండేటప్పుడే ఒక ఆ, బాగా పనిచేస్తుంది అనేది మెదడు యొక్క లక్షణంగా మనకు కనిపిస్తుంది. అందుకని అది తనకు ఆనందకరమైన విషయాలని ఎన్నుకొని తనకు ఆనందకరం, అంటే మెదడుకి ఆనందాన్ని ఇచ్చేది, మనసుకు ఆనందాన్ని ఇచ్చేది ఆ విషయాన్ని ఎన్నుకొని ఏం చేస్తుందంటే అందులో కొనసాగడానికి ఇష్టపడుతుంది అనమాట. వాట్ ఎవర్ ఈస్ ప్లెజరబుల్, సో ఇట్ లైక్స్ టు లివ్ ఇన్ ప్లెజరబుల్ థింగ్స్ అన్నమాట. చేత ఉదాహరణకి ఆ, ఆ, ఇప్పుడు నిర్ధారణలో ఇంకొక విషయం ఉందండి. నిర్ధారణలో వచ్చే నిలకడ ఆలోచన కల్పితం, అస్థిరమైనది. అంటే నిర్ధారణలో ఒక కంక్లూషన్లోకి వస్తాం, అది ఆలోచన కల్పితం అన్నమాట. ఆ నిర్ధారణ ఏంటి? మన గత అనుభవం, అభిప్రాయాలు, గత జ్ఞానం నుంచి, తెలిసిన విషయాల యొక్క సమాహారమైన మనస్సు నుంచి తెలిసిన దాంట్లో వచ్చిన ఒక నిర్ధారణ అన్నమాట. అది ఆలోచన కల్పితమే కదా. సో ఇది మళ్ళీ మళ్ళీ అస్థిరమైనది అన్నమాట. ఎందుకంటే ఒక సంస్కరణ చేయబడితే తిరిగి అది సంస్కరించబడడానికి సిద్ధంగా ఉంటుంది. అది మళ్ళీ సంస్కరిస్తాం, మళ్ళీ సంస్కరిస్తాం. ఒక నిర్ధారణకు వస్తే మళ్ళీ ఈ నిర్ధారణ కొంతకాలానికి మళ్ళీ మరొక నిర్ధారణ కోసం ప్రయత్నిస్తుంది అనమాట. అంటే నిర్ధారణ తర్వాత నిర్ధారణ, ఆ తర్వాత ఒక సంస్కరణ తర్వాత ఒక సంస్కరణ, ఇలాగే ఆ, వెళ్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ఒక అంతర్దృష్టిలో కలిగేటువంటి ఒక నిలకడ ఉంది కదా, అది స్థిరమైనది. ఇది ఎందుకు స్థిరమైనది? అది అవగాహన వల్ల వచ్చింది, నాట్ ది అండర్స్టాండింగ్ త్రూ థాట్. అంటే ఆలోచనతో కలిగిన అవగాహన వల్ల వచ్చినటువంటిది కాదు అది. అందువల్ల అంతర్దృష్టిలో కలిగేటువంటిది ఆ అవగాహన వల్ల ఒక నిలకడ వస్తుందన్నమాట. అది స్థిరమైనది, కానీ అది కంక్లూషన్ కాదు. అందుకని అది క్లియర్, చాలా క్లియర్ కట్గా ఉంటుంది. మళ్ళీ ఆలోచన దాంతో ఇంటర్ఫీర్ అయ్యి అది మళ్ళీ ఒక కంక్లూషన్లోనికి తెలిసిన దాంట్లోకి వెళ్ళి మళ్ళీ దాన్ని కంక్లూడ్ చేయడానికి సిద్ధపడకపోతే చూసిన సమయంలో అది స్థిరంగానే ఉంది. ఇది ఉదాహరణకి నేను భయంతో ఉన్నాను ఉన్నప్పుడు ఒక నమ్మకాన్ని ఆశ్రయిస్తాను. ఆ నమ్మకం ఏంటి? దేవుడు నన్ను కాపాడుతాడు, ఒక గురువు నన్ను రక్షిస్తాడు, లేకపోతే ఇది నా తలరాత, లేకపోతే ఇది నా కర్మ,
ఏదో సిద్ధాంతము, లేకపోతే మరొకరు రక్షిస్తారను, లేకపోతే ఆ సిద్ధాంతంలోనో, లేకపోతే ఆ నమ్మకంలోనో, ఒక అభిప్రాయంలోనో ఒక రక్షణ అన్నమాట. సో ఈ విధంగా నమ్మకాలు కూడా ఒక భ్రాంతికరమైన క్షేమాన్ని ఇస్తాయి. అందులో భ్రాంతి ఉంది, ఎందుకంటే అది నిజంగా అలాగ జరగదు. ఒకదాన్ని ఆశ్రయిస్తూ మనస్సు ఆ క్షేమాన్ని కోరుతూ ఆధారపడటంలో అది ఏంటంటే తను నిలబెట్టుకోవడానికి, ఆ క్షేమాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తుందన్నమాట. కానీ అది స్థిరమైనది కాదు. ఎందుకంటే ఆ నమ్మకం అనేది అస్థిరమైనది, ఆశ్రయం అనేది అస్థిరమైనది. కాబట్టి తనకు తానుగా అది కనుక్కున్నప్పుడు అది స్థిరమైనది. అంటే పూర్తిగా ఒక అవగాహనలోకి వచ్చినప్పుడు అది స్థిరమైనది. కానీ ఒకరి వల్ల కలిగేది, ఒక అభిప్రాయంతో కలిగేది స్థిరమైనది ఎప్పటికీ కాదండి. చేత రెండు విధాలైన క్షేమం ఉంది. ఒకటి అసత్యమైనది, అది మనం ఇంతకు ముందే చూసాం. అయితే రెండవది సత్యమైనది. రెండవది ఏమంటే నమ్మకములో కానీ ఒకరి వల్ల కానీ క్షేమం అనేది ఎప్పటికీ ఉండదు. ఇది దర్శించడం, ఇది చూడటం, ఇది తెలుసుకోవడం, ఇది గమనించడం, ఇదే ఒక అంతర్దృష్టి. ఇది కూడా చేత నమ్మకంలో ఆధారపడటంలో క్షేమం ఉండదు. ఇది ఒక ఇన్సైట్. అయితే నిజమైన క్షేమం అంతర్దృష్టిలో ఉంది. ఒక నిర్ధారణలో తప్పకుండా లేదు, ఒక నిశ్చయంలో లేదు. నేను అక్షేమంలోనే నివసిస్తాను, అదే సత్యం. కాబట్టి అందువల్ల ఇక నేను ఏ విషయాన్ని కానీ, నమ్మకాన్ని కానీ, వ్యక్తిని కానీ క్షేమం కోసం ఆశ్రయించను. ఎందుకంటే దేని యందు క్షేమం లేదని కనిపిస్తుంది నాకు అని ఒక అంతర్దర్శనంలో స్పష్టత కలిగితే అది రాలిపోతుంది. అంటే క్షేమ అభిప్రాయం రాలిపోతుంది. అలా రాలిపోయినప్పుడు అక్కడ నిజమైన ఏకాంతత ఉంది. ఈ ఏకాంతత ఒంటరితనం కాదు. అది తనకు తెలిసిన పరిధిలోని ఒంటరితనం ఎంత మాత్రం కాదు. ఆ ఏకాంతతలో ఉన్నదే ప్రజ్ఞాత్మక తెలివి, లేక ఒక గొప్ప వివేక స్థితి, వివేకోదయం అని కూడా చెప్పచ్చు. దట్ ఈస్ అవేకనింగ్ ఆఫ్ ఇంటెలిజెన్స్. సో గత అనుభవాలతో, గత జ్ఞానంతో కొనసాగడంలో నిజమైన క్షేమం లేదని మనము దర్శించినప్పుడు ఆ అంతర్దర్శనంలో నిజమైన క్షేమం అనేది ఏంటో తెలియబడుతుందన్నమాట. అంటే గత జ్ఞానంలో లేదనే విషయం స్పష్టమైనప్పుడు మనకి ఆ అంతర్దర్శనంలో అక్కడే నిజమైన క్షేమం ఉంది కదా, చూడటంలోనే. కానీ నిర్ధారణలో లేదు. కాబట్టి అందువలన నిర్ధారణ అనేది ఒక ప్రతిస్పందన, అది ఒక రియాక్షన్ అన్నమాట. అది గతం నుంచి వచ్చే ఒక రియాక్షన్. ఉన్నదానికి వ్యతిరేకమైనది ఒక వ్యతిరేకమైన ఆలోచన. అంచేత అంతర్దృష్టి అనేది ఒక నిరంతర ప్రక్రియ. అంతర్దృష్టి అనేది ఒకసారి ఒక ఇన్సైట్ వస్తే కాదు, కానీ అది ఇన్సైట్ నుంచి ఇన్సైట్కి అన్నమాట. అది అంతర్దృష్టి నుంచి మరొక అంతర్దృష్టికి. There are many insights, they will come in life when we observe totally without any thought, interference of the old knowledge. గత జ్ఞానం అనే దాన్ని ప్రమేయం లేకుండా మనం చూస్తున్నప్పుడు ఒక్కొక్క ఇన్సైట్ కలుగుతూ ఉంటుంది అన్నమాట. జీవిస్తున్నప్పుడు ఇది మనం చాలా స్పష్టంగా మనం చూడగలం. ఎప్పుడైతే శ్రద్ధావంతమైన దర్శనం జరుగుతూ ఉంటుందో అక్కడ థాట్ ఇంటర్ఫియర్ అవ్వదు. అప్పుడు అంతర్దృష్టి నుంచి మరొక అంతర్దృష్టికి మనం వెళ్తూ ఉంటాం, ఇన్సైట్ నుంచి ఇన్సైట్కి. అయితే దానిలో ఎక్కడ నిర్ధారణ జరగదు. అంటే
ఇది ఇదే అనే కంక్లూషన్కి రాదు. అంటే స్వేచ్ఛ నుండి స్వేచ్ఛకి, స్వేచ్ఛలోనే కొనసాగడం అవుతుంది అనమాట. అంటే అక్కడ కంక్లూషన్కి వస్తున్నామనే దర్శనం కూడా జరిగిపోతుంది. అంటే నిజంగా ఒక అటెన్షన్తో చూస్తుండేటప్పుడు ఇన్సైట్ నుంచి ఇన్సైట్కి ఆ ప్రయాణం కొనసాగుతూ ఉందన్నమాట. ఈ మనసే నేర్చుకుంటున్న మనస్సు, పోగు చేసుకుంటున్న మనస్సు కాదు. అంటే నేర్చుకోవటం అనేది, పోగు చేసుకుంటూ నేర్చుకోవడం అనేది ఒకటి ఉంది. మన అనుభవాలన్నింటినీ పోగు చేసుకొని దానివల్ల జీవితం ఇది అది అని నేర్చుకోవడం ఒకటి ఉంది. లేదా టెక్నాలజికల్ ఫీల్డ్లో ఒకటి ఉంది, విద్యలో ఉంది. సో అలాగే ప్రతి విషయంలో బాహ్య విషయాలకు సంబంధించిన కొంత జ్ఞానంలో ఉంది. కానీ ఇక్కడ అది కాదు. నేర్చుకుంటున్నామంటే నేర్చుకుంటూ ఉన్నాను అనే స్థితి. నేర్చుకున్నాను కాదు, నేర్చుకుంటాను కాదు. అంటే ప్రజెంట్లో నిరంతరం ఉండేటువంటి ఒక స్థితి అన్నమాట. అంటే ఇప్పుడు ఇక్కడ అనేటువంటి ఒక ఆ, ఆ, భవిష్యత్ గత కాలాలు లేని ఒక ప్రస్తుతం అన్నమాట. సో ఆ రెండు లేని ప్రస్తుతంలో నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అంచేత నేను నేర్చుకుంటున్నాను అనేది ఒక గతం భవిష్యత్తు లేని కాలంలో జరుగుతుంది. అంతేగాని మనస్సు నిర్మించిన కాలంలో కాదు. అందుకే ఎప్పటికీ అది నిత్య నూతనమైనది అవుతుంది. అందుకే అది కాలాతీతమైన మనస్సు. అందుకే ఎప్పుడు స్థిరమైన క్షేమంలో ఉన్న ప్రజ్ఞాత్మక తెలివితోనే ఆ జీవితం ఉంటుందన్నమాట. అంటే ఒక వివేకోదయంతో ఉన్నటువంటి ఆ జీవితమే గడుస్తుందన్నమాట. అంటే అక్కడ కేవలం ఎప్పుడు ఒక స్థిరత్వంతో కూడుకున్న ఒక దర్శనం ఉంటుందన్నమాట. ఎల్లప్పుడూ కూడా కంక్లూషన్కి రాదు. అది సమయానికి నేర్చుకుంటుంది మనస్సు. ప్రతి ఘటన నుంచి నేర్చుకుంటుంది. ప్రతి జీవిత సంఘటన నుంచి, ప్రతి బాంధవ్యం నుంచి నేర్చుకుంటూనే ఉంటుంది. కాబట్టి ఇది నేర్చుకున్నాను అనదు, నేర్చుకుంటాను అనదు. నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఒక దర్శనం నుంచి ఇంకొక దర్శనంలోనికి ఒక ప్రయాణం చేస్తూనే ఉంటుందన్నమాట. ఇది ఒక నిజమైన క్షేమములో ఉన్నటువంటి స్థితి అది. కానీ ఇది మనస్సు ఏర్పరచుకున్న క్షేమం కాదు. ఆ క్షేమం అస్థిరమైనది. ఆ క్షేమంలో దుఃఖం ఉంది. నిజంగా ఇది క్షేమము అనుకుంటున్న దాంట్లో క్షేమము లేదన్నమాట. అది మనం జీవితంలో చూడొచ్చు. ఏది స్థిరంగా లేదు. అన్నీ పోతున్నాయి, అన్నీ నాశనం అవుతున్నాయి. ఏది స్థిరమైనది కాదు, అన్నీ అస్థిరమైనది. కాబట్టి స్థిరత్వం అస్థిరమైన విషయాలలో కోరుతున్నానని చూడడం ఒక అంతర్దర్శనం. సో కాబట్టి ఇది ఎప్పటికప్పుడు గమనించాలన్నమాట. ఈ ఏకాంతతలో మనస్సు ఎప్పటికప్పుడే మరణం పొందుతుంది, ఎప్పటికప్పుడే జీవిస్తుంది. అంటే జీవన్ మరణాలు విడదీయరానివి అవుతాయి అక్కడ. అంటే అక్కడ ఏంటి మరణం అంటే, అక్కడ ఏదైతే ఒక అసత్యాన్ని అది నిజంగా ఒక ఇన్సైట్లో చూడగలుగుతుందో అది అసత్యమని, వెంటనే అది రాలిపోతుంది. అప్పుడు సత్యమేదో అది ఉనికిలోనికి వస్తుంది. కాబట్టి ఆ సత్యము ఏమిటది? జీవితం అన్నమాట. ఎప్పటికప్పుడే అది జీవిస్తుంది. ఎప్పటికప్పుడే ఇది మరణిస్తుంది అన్నమాట. అసత్యానికి మరణం, సత్యములో జీవనం. అంటే జీవన్ మరణాలు విడదీయరానివిగా ఉంటాయి అక్కడ. గతానికి మరణించి ప్రస్తుతములో జీవించడం అనేది ఉంటుందన్నమాట. అంటే ఆ దర్శనం ఇన్సైట్లో దెర్ ఇస్ నో ఫ్యూచర్, దెర్ ఇస్ నో పాస్ట్, దెర్ ఇస్ ఓన్లీ లివింగ్ ఇన్ ది ప్రెసెంట్. కానీ ఒంటరితనంలో తన ఉనికి అంతం కలుగుతుంది అనేటువంటి ఒక మరణ భయం వస్తుంది కొంతమందికి. అంటే నేను ఇలాగే లోతుగా చూస్తే అంతర్దర్శనంలో అంతా ఒక శూన్యతలాగా కనిపిస్తుంది, అంతా ఖాళీ అయిపోతుంది. దీని వల్ల ఏంటో భయం వస్తుందని కొంతమంది కొంత దూరంలో చూసి
మళ్ళీ గబుక్కమని వెనక్కి వచ్చేస్తారు అనమాట. ఒక మరణ భయం కలుగుతుంది. అయితే ఇంకొకటి ఏంటంటే, భయములో అది ఒంటరి అవుతుంది. ఒంటరితనంలో ఈ ఆ, ఉనికిలో అంతం కలుగుతుంది అనేటువంటి మరణ భయం ఉంది ఒంటరితనంలో. అంటే ఆ ఒంటరితనం అనేటువంటి ఉనికి ఉంది కదా. సో దానికి ఎప్పుడైనా అంతం వస్తే ఇలాగ అన్నిటితో జీవిస్తున్నాను కదా. దీన్ని ఎప్పుడైనా ఇవన్నీ పోతే, లేకపోతే ఇవి నేనే ముందు పోతే, నా భార్య పోతే, నా కుటుంబం పోతే, నా డబ్బు పోతే, నా పేరు ప్రతిష్టల అధికారం కోల్పోతే, లేకపోతే నేనే మరణిస్తే ఏమవుతుంది అని ఒక మరణ భయం ఆ ఒంటరితనంలో వస్తుంది. ఎందుకంటే ఆ ఒంటరితనంలో గట్టిగా ఆ ఆ బంధంతో జీవిస్తున్న మనిషి దాన్ని వదులుకోలేడు, తెలిసిన దాన్ని. అందులో భయం ఉంది. ఆ భయంలో, నిజంగా భయంతో జీవిస్తున్న వాడికి తన గురించి ఆలోచన ఎక్కువైపోతుంది. కాబట్టి దాని గురించి ఆ భయం అనేది ఒక ఒంటరితనాన్ని ఇస్తుంది. ఈ మరణ భయం అందు కలిగే ఇన్సైట్, అంతర్దృష్టి ఎప్పుడైతే కలుగుతుందో, అసలు ఏంటి భయం అని నిజంగా ఆ వాట్ ఈజ్ని, ఆ ప్రస్తుతాన్ని మనం చూస్తే దాంట్లో ఉండేటువంటి కారణం ఏంటో, దాని తాలూకా స్వరూప స్వభావాలు ఎటువంటివో అది మనం అంతర్దృష్టిలో గమనించగలిగినట్లయితే, అంటే లోపల థాట్ ప్రాసెస్ ఏంటి, ఆ సంఘటన ఏంటి, దాని ఎక్కడి నుంచి పుట్టింది, అది ఎలా ప్రయాణం చేస్తుంది, ఇంకా ఏ ఆలోచనలు కలుగుతూ వెళ్తున్నాయి అనేటువంటిది మనం చూసినట్టయితే ఆ దర్శనంలో ఆ, అది అంతమవుతుందన్నమాట. అప్పుడు ఏకాంతత ఉదయిస్తుంది. అంచేత స్వేచ్ఛాయుతమైనటువంటి ఆ మనస్సులో నిర్ధారణకి తావులేదు. ఎప్పుడైతే ఒక ఫ్రీడమ్ ఉందో ఆ, అది ఎప్పటికప్పుడే అది ఫ్రీడంలో ఉంటుంది. ఈ ఆ, మరణం, జీవనం ఈ రెండు కలిసి కొనసాగుతున్నది. ఆ స్వేచ్ఛలో ఇది అని నిర్ధారణ చేయడానికి ఏమీ లేదు. అంచేత ఆ స్వేచ్ఛ నిజంగా ఉన్నట్టయితే ఆ స్వేచ్ఛలో నిర్ధారణ లేదు. కానీ ఆలోచన ప్రవేశిస్తే మళ్ళీ నిర్ధారణ వస్తుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఆ ఆ ఎరుక అనేది చాలా నిశితంగా తక్షణమే ఉండాలి. ఇక్కడ బాంధవ్యాలు గురించి మనం చూసినప్పుడు అవి తీర్మానాలపై ఆధారపడి ఉన్నాయి. మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం బాంధవ్యాల్లో. నా గురించి ఇది అని, ఇతరుల గురించి వారు అది అని, ఇలాగా సన్నిహిత బాంధవ్యాల్లో కానీ, చుట్టూ ఉన్న బాంధవ్యంలో కానీ, దేనిలోనైనా మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం, తీర్మానాలు తీసుకుంటాం. అయితే ఈ బాంధవ్యాలన్నీ మన నిర్ణయాలతోటే మనము బంధింపబడి ఉన్నాం దాంట్లో. ఈ సత్యాన్ని ఆ, ఏదైతే ఉందో ఈ ఇది అసత్యం కదా. ఈ అసత్యం అందు ఒక అంతర్దృష్టి కలిగినప్పుడు ఏది అసత్యం అంటే బాంధవ్యాలలో నిజంగా మనం ఏర్పరచుకున్న అభిప్రాయాలు అనేవి అస్థిరమైనవి. అభిప్రాయాలతో ఉన్న బాంధవ్యం నిజమైన బాంధవ్యం కాదు. మీ మీకున్న అభిప్రాయాలు మీకున్నాయి, నాకున్న అభిప్రాయాలు నాకున్నాయి. సో రెండు అభిప్రాయాల మధ్య అది సంబంధం. అది ఒక బాంధవ్యమా? నిజమైన బాంధవ్యం కాదు. ఈ దర్శనం ఎప్పుడైతే కలిగిందో అప్పుడు అది అర్థమై ఇది రాలిపోతుంది. అంచేత ఇలాంటి ఇలాంటి ఒక బాంధవ్యం యాంత్రికత్వంలో కొనసాగుతుందని మనం చూడగలం. అది ఆలోచనలతోని, అభిప్రాయాలతోని, నిర్ధారణలతోని కొనసాగుతున్నట్లు మనకు క్లియర్గా తెలుస్తుంది అన్నమాట. అందులో గత అనుభవాలు, ఆ, అజ్ఞానంతో, అభిప్రాయాలతో నిర్ధారింపబడిన అభిప్రాయాలు స్థిరపడి ఉండటం తెలుస్తుంది అన్నమాట. అభిప్రాయాలు స్థిరపడ్డాయి, గత జ్ఞానంతో ఏర్పడ్డాయని, అవే కొనసాగుతున్నాయి అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి ఈ ఆ, ఈ విధమైన ఈ అభిప్రాయాలతో కూడుకున్నటువంటి బాంధవ్యాలలో దుఃఖం ఉంది, భయం ఉంది, సంఘర్షణ ఉంది. ఆ తర్వాత ఉమ్, అలాంటి ఆ జీవితం నుంచి తప్పించుకునేటువంటి ఒక ప్రయత్నం ఉంది. ఆ, అప్పుడు ఏమవుతుందంటే ఇదంతా గందరగోళం అయిపోవడం వల్ల జీవితంలో
ఒకరికి విస్మయపరిచేవి, వినోదాన్ని ఇచ్చేవి అనేటువంటి విషయాలని ఆయన వెతుకుతాడనమాట. దాని మీద ఆధారపడతాడు. ఎందుకు ఆధారపడతాడు? ఎందుకంటే ఉన్నదాని నుంచి తప్పించుకోవడానికి. అంచేత ఉన్నదానిపై నుండి ఆ, ఉన్నదాని ఆ జీవితం నుంచి తప్పించుకునే ప్రయత్నం ఏది చేసినా మళ్ళీ తిరిగి ఆ, మళ్ళీ ఆ సమస్యలోనికి ఆ ఉన్నదాని మీదకే వచ్చి తీరాలి. ఎందుకంటే కొంతసేపు ఎంటర్టైన్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అదే ఇష్యూ, అదే ప్రాబ్లం, అదే మళ్ళీ మానసికమైనటువంటి ఆలోచనలు లేదా మళ్ళీ వస్తాయి. కాబట్టి ఎంతకాలం తప్పించుకుంటారు? కాబట్టి ఫ్యాక్ట్ ఏంటంటే తప్పించుకోవడం అనేది లేనే లేదు, అది అసంభవం. ఇది ఒక సత్యం అన్నమాట. అంటే దేర్ ఈస్ నో ఎస్కేప్ ఫ్రమ్ ది వాట్ ఈస్ ఫ్రమ్ లైఫ్. సో అది వీలే కాదు అనేది ఒక సత్యం అన్నమాట. అలాగే అంతర్దృష్టిలో అభిప్రాయాలు, ఇమేజెస్ పూర్తిగా మాయమైపోతాయి. ఎందుకంటే అది ఎలా వర్క్ చేస్తుందో క్లియర్ ఇన్సైట్ ఉంటుంది కనుక ఇక్కడ అవి కొనసాగడానికి వీలవదు. ఎందుకంటే అశ్రద్ధలోనే ఏదైనా కొనసాగుతుంది, శ్రద్ధలో ఏది కొనసాగే అవకాశం లేదు. కాబట్టి శ్రద్ధావంతమైన ఆదర్శనంలో ఏమవుతుందంటే అభిప్రాయాలు అనేవి పనిచేయటం, దాంతో పనిచేయటం ఆగిపోతుంది, అంతరిస్తాయి. అది కూడా ఒక నేరైన దర్శనం అన్నమాట. సో ఆ, అంతర్దృష్టిలో నేరైన ఒక దర్శనం ఉంది, తీర్మానాలు అనేవి ఉండవు. కాబట్టి అక్కడ ఒక స్వేచ్ఛ ఉంది. అక్కడి నుంచి ఎప్పుడైతే స్వేచ్ఛ కలిగిందో ఈ దర్శనంలోనే నిజమైన బాధ్యత, నిజమైన ప్రేమ ఉదయిస్తాయన్నమాట. అందుకని ఆ జీవితం నిజంగా సామరస్యపూరితమైనది అవుతుంది. అప్పుడు మనస్సు, హృదయం, శరీరం ఇవన్నీ కూడా ఒక ఒక అవగాహనలో మూడు ఉమ్, ఒక సంఘీభావంతో, ఒక సామరస్యతతో, ఏకత్వంతో మూడు పని చేయగలవు. అక్కడ ఫ్రాగ్మెంటేషన్ లేకుండా ఉండడం వల్ల అది ఒక సంపూర్ణ జీవితమైన ఒక జీవితం. అదే పవిత్ర జీవితం. అక్కడ సుగుణం అనేది అక్కడ దానికదే ఆవిర్భవిస్తుంది అతనిలో. ఆ ఆ ఉనికిలో ఆ సుగుణ స్థితి ఉందన్నమాట. ఇది ఈరోజు ఒక టాపిక్ పరిచయం అన్నమాట. సో కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించిన ఉమ్, విషయాలకి సంబంధించి కానీ లేదా మరేదైనా కానీ మీరు ఏదైనా మీ అవగాహన చెప్పదలుచుకుంటే చెప్పవచ్చు. ఏదైనా ఒక సందేహాలని అలాంటివి మనం పంచుకోవచ్చు కూడా. సో కాబట్టి దయచేసి అందరూ పాల్గొనాల్సిందిగా కూడా. నమస్కారం అండి. నమస్తే గుప్తా గారు. చెప్పచ్చా అండి? దయచేసి మాట్లాడండి. భావరోగాన్ని మనం తయారు చేసుకుంటున్నాం, దాన్ని పట్టుకుని ప్రయాణం చేస్తున్నాం. అంటే భయము, ఈర్ష్య, ద్వేషం, సంఘర్షణ, ఆవేశం, కోపం ఇలాంటివన్నీ నేను తయారు చేసుకుని వాటిని పట్టుకుని ప్రయాణం చేస్తూ అవి ఉండకూడదు అని ప్రయత్నం చేస్తే కుదరదు. అందువల్ల నన్ను నేను అర్థం చేసుకోవాలంటే సమర్థించకుండా, వ్యతిరేకించకుండా నన్ను నేను చూడాలి. అలా చూడగలిగినప్పుడు వీటి వల్ల నాకు శాంతి లేదు, ప్రేమ లేదు అని తెలుస్తుంది. ఉన్న వాటిని తొలగించుకోవడం ఎలాగో అని ప్రయత్నం చేయకుండా ఉన్నవి నేనే తయారు చేశాను అర్థం చేసుకుంటే అవన్నీ ఎగిరిపోతాయి. అప్పుడు అంతర్దృష్టి ఏర్పడుతుంది. అంతర్దృష్టి అంటే నన్ను నేను అర్థం చేసుకోవడానికి ఎటువంటి ప్రయత్నం అవసరం లేదు. నేనే తయారు చేసిన దానికి ప్రయత్నం ఎందుకు? ఎవరి సహాయమో అవసరం లేదు. నన్ను నేను అర్థం చేసుకోవడంలో నాకు సాక్షిగా ఉండాలి నేను. అప్పుడు అంతర్దృష్టి ఉంటుంది, యథార్థంలో ఉంటాను, అపోహల్లో ఉండను, ఉద్దేశాల్లో ఉండను, నమ్మకాల్లో ఉండను. ఇలాంటివన్నీ ఉండవని నా ఉద్దేశం సార్. మీరు విపులంగా ధన్యవాదాలు. చెప్పాలంటే నేను రిపీట్ చేయను. నమస్తే బాగా సార్. చెప్పండి. నమస్తే. పొరపాటు ఉంటే చెప్పండి సార్. అయ్యో ఏం లేదు.
ఏదైనా ఎవరైనా మాట్లాడండి సార్. నమస్తే సార్. నా కృష్ణమూర్తి గారు నమస్తే. నమస్తే సార్. సార్ ఇప్పుడు అటయోగము అట రాజయోగము అని వినిండాను సార్. ఉమ్. మంది యోగమా ధ్యానమా మనది ఏం సంబంధం పడింది సార్? మన సంఘం ఇది మాట్లాడుతుంది మళ్ళీ మూడు ఇది చేయాలి. ఇది మనది యోగము కాదు, ధ్యానము కాదు. అదే సార్. అయితే ఇది సెల్ఫ్ నోయింగ్, అంటే ఉమ్, తన గురించి తనకు అవగాహన కలగటం అన్నమాట. ఉమ్, ఎందుకంటే ఒక మనిషి తనేంటో తెలుసుకోకుండా జీవిస్తున్నాడు తన ఇష్టానుసారంగా. అదే సార్. ఇది స్వేచ్ఛ అనుకుంటున్నాడు. దానిలోనే ఈ ప్రపంచంలో ఇన్ని యుద్ధాలు, ఇంత ఘర్షణ, కుటుంబంలో అల్లకల్లలు, మానసిక వ్యధ, దుఃఖం ఇవన్నీ ప్రారంభమైపోయాయి. ఏదైతే అవగాహన కాదో దాని నుంచి అస్తవ్యస్త జీవితం ప్రారంభమవుతుంది. ఈ అస్తవ్యస్త జీవితం నుంచి ఒకరు యోగా లేకపోతే ధ్యాన ఇవన్నీ ప్రారంభించడం వల్ల ఎక్కువ ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఇక్కడ ప్రారంభించేవాడు తను గందరగోళంలో ఉన్నాడు. కాబట్టి గందరగోళ స్థితి ఆగినప్పుడు మాత్రమే ఆ ప్రశాంత స్థితి, ఆనంద స్థితి లేక ఒక శాంత స్థితి దక్కుతుంది, ఉంటుంది అక్కడ. కాబట్టి ముందు ప్రయాణం చేసి చూడవలసింది ఎక్కడ ప్రారంభించాలంటే తన గురించి తను అర్థం చేసుకోవాలి. మైండ్ అంటే ఏంటి, ఎలాగ ఆలోచన పనిచేస్తుంది, గతంతో నేను ఎలా ఉన్నాను, ఇలాంటివి చూసినట్టయితే అక్కడ నిజంగా యోగం అనేది సిద్ధిస్తుంది. యోగం అంటే ఒక ఇట్ ఈస్ ఎ యూనియన్, అంటే ఒక కలయిక అన్నమాట. ఇప్పుడు ఆ కలయిక లేదు. ఇప్పుడు ఒక అశాంతి ఉందనుకోండి జీవితంలో, అశాంతికి శాంతి అంటే ఏంటో తెలియదు కదా, ఉమ్, తెలియదు. దుఃఖం అనేది ఉంది, ఆ దుఃఖానికి ఆనందం అంటే తెలుసా, తెలియదు. ఒక ఒక దుర్గుణం ఉంది, ఆ దుర్గుణానికి సుగుణం అంటే ఏంటో తెలుస్తా, తెలియదు. అంచేత అశాంతి పోతే శాంతి శాంతి. అనేది ఉంది, దుర్గుణాలు పోతే సుగుణం అక్కడ ఉంది. ఉమ్, సార్. కాబట్టి ఉన్నదేదో అది పోవటం వల్ల అక్కడ మనకి తెలియనిది ఉంది. మనకి తెలుసును శాంతి గురించి అనే కొన్ని సిద్ధాంతాలు పెట్టుకుని ప్రయాణం చేస్తే మనల్ని మనం మోసం చేసుకున్నట్టు అవుతుందన్నమాట. ఉమ్, ఎందుకంటే ఆ సిద్ధాంతాలు మనకు తెలియదు. అంటే శాంతి అంటే ఇది, ప్రేమ అంటే ఇది, లేదా అంటే కరుణ అంటే ఇది అని మనం నమ్మవచ్చు ఎవరో చెప్పిన మాటలు. కానీ ఏంటో అది నిజంగా తెలియదు. నిజంగా కాఠిన్యం ఏంటో, నిజంగా క్రూరత్వం ఏంటో, నిజంగా ద్వేషం అంటే ఏంటో మనకు అర్థమైంది అనుకోండి, మన నిత్య జీవితంలో మనం చూసామనుకోండి, పూర్తిగా ఫోకస్ పెట్టామనుకోండి దాంట్లో, ఆ అసత్య జీవితంలో ఇక జీవించలేము. ఇది అంతర్దృష్టి అంటారు. అది అవగాహన ఉంటుంది దాన్ని చూడటం వల్ల, దాని నిత్య జీవితంలో బాంధవ్యాల్లో పరిశీలించడం వల్ల. అదే సెల్ఫ్ నోయింగ్ అనమాట. అంటే తన గురించి తనకి అవగాహన అవ్వటం తెలుస్తుంది. సో అది తెలియడంలో ఏంటి అవుతుందంటే అందులో ఉండడానికి కొనసాగలేరు. ఎందుకంటే అక్కడ అది ప్రమాదకరంగా కనిపిస్తుంది, అది చాలా అసత్యంగా, తర్వాత అది చాలా అసహ్యంగా కూడా కనిపిస్తుంది. కాబట్టి అది రాలిపోతుంది అక్కడ. అది రాలిపోయిన వెంటనే తెలియని ఆ ప్రేమ, తెలియని ఆ సుగుణం, తెలియని ఆ కరుణం నిజంగా ఆవిర్భవిస్తుంది అనమాట. ఇది సరికొత్తది అనమాట. కాబట్టి ఒక తెలియని దాని వైపు తెలిసినట్లుగా వెళ్ళలేము. సో తెలిసింది అంతమైతే తెలియంది అక్కడ సాక్షాత్కరిస్తుంది, అక్కడ ఉంటుంది, అక్కడ పరిఢవిల్లుతుంది. అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే, వాసుని మాట్లాడుతున్నాను. నమస్తే వాసవి గారు, చెప్పండి. సార్ కృష్ణమూర్తి లైఫ్ హిస్టరీ నుండి సార్ ఒక ప్రశ్న. ఉమ్.
సార్ కృష్ణమూర్తి పుప్పుల్జీతో ఒక్కసారి ఒక ప్రశ్న వేస్తారు సార్ ఆవిడ్ని. మ్మ్. ఆయన అడుగుతారు, ఎలా మాట్లాడతావు, నువ్వు అసలు ఏ విధంగా పరిశీలిస్తావు అని ఏ అడుగుతారు. విధంగా ఏ విధంగా ఏ విధంగా మాట్లాడతావు నువ్వు, అసలు ఎట్లా పరిశీలిస్తుంటావు మ్మ్. అని అడుగుతారు. ఆవిడ మ్మ్. కొంచెం తికమక పడతారు. మ్మ్. అంటే గొంతు నుండి నోటి నుండి కాకుండా, మ్మ్. నోటి భాగం నుండి కాకుండా, మ్మ్. మాటలను తల వెనుక భాగానికి తాకించి, కనుల వెనుక సావధానాన్ని సాధించి, మ్మ్. కనుల ద్వారా ఈ మాట్లాడటము, పాడటము, శ్లోకాలను ఉచ్చరించడము ఆ, ఇలా చేయడం సాధ్యమవుతుందా మ్మ్. అంటే తల వెనుక భాగం నుండి ఆ, మాట్లాడడం సాధ్యమవుతుందా, అంటే తల మొత్తం నుండి మస్తిష్కం నుండి మాట్లాడడం సాధ్యమవుతుందా మ్మ్. అని అడుగుతారు సార్. మ్మ్. మ్మ్. ఇంకే అంటే ఇక్కడ తర్వాత డిస్కషన్ లేదు, ఈ ప్రశ్న ఇట్లా ఉంది. మ్మ్. ఇంకొక చోట కూడా రాధిక, వీళ్ళ డాటర్ రాధికతో రాధికా ఆ, ఎడ్జ్బర్గర్. ఆ, మ్మ్. రాధిక హెచ్బర్తో ఆవిడ కృష్ణమూర్తి గారిని కలిసినప్పుడు మ్మ్. ఆ మొత్తం అంటే వెనుక వైపు నుంచి కూడా చూడడం, విషయాలను వెనుక వైపు నుంచి కూడా చూడడం అనేది మ్మ్. ఆయన నేర్పించారు. మ్మ్. ఒక 15 రోజుల పాటు అది జరిగింది. మ్మ్. అంటే మొత్తం ఆ, అనేది అక్కడ ఉంది సార్. ఇది కొంచెం చెప్తారా సార్? అంటే ఈ ఓకే. మొత్తం మస్తిష్కం నుండి మాట్లాడడము, అలాగే. మ్మ్. మొత్తం మొత్తం వినడము, మ్మ్. ఆ కన్నుల వెనుక నుంచి అంటే నోటి నుండి ఇది కాకుండా, అంటే మ్మ్. మామూలుగా సార్ ఎలా ఉంటుంది అంటే ఇంత విన్నా ఇలా ఉన్నా కూడా మ్మ్. ఉంటాము అంటే ఒక ఆ, గదిలోకి వచ్చి గదిని అంతటిని అక్కడున్న విషయాలన్నీ పరిశీలించినట్లు ఊరికే అలా ఆలోచనల్ని అలా అలా ఉంటుంది సార్. అయితే ఏదైనా తీవ్రంగా తాకినప్పుడు మ్మ్. అది ఆ లోతుగా ఇలా ఏ అంటే ఏమీ జరగనప్పుడు పరిశీలన అలా ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, అలా ఆ పైన కూర్చున్నాం, లెగిస్తాం, ఇక్కడ కూర్చున్నాం, ఇది మ్మ్. ఈజీగానే సాగుతుంది. మ్మ్. అయితే ఒక విషయం తాకినప్పుడు అది కొంచెం సేపు పట్టి పీడించాక, ఒక్కొక్కసారి అయితే ఒక రోజు 2 రోజులు ఉన్నాక మ్మ్. అప్పుడు తెలివి వచ్చి అప్పుడు దాన్ని చూడటం. అయితే ఈ ఈ లోపే ఇది ఎంత వేగంగా ఎంత అల్లుకుని వెళ్ళిపోవాలో అంత వెళ్ళిపోతుంది. అయితే అవును. అసలు ఈ చూడడం అంటే ఏంటి, అసలు సరిగ్గా చూస్తున్నామా, అసలు సార్ ఇంత చెప్తున్నారు, ఇంత వివరంగా ఇన్నిసార్లు చెప్తున్నారు, ఎక్కడ సరిగ్గా అర్థం అవ్వట్లేదా? ఇందులో చూస్తేనేమో ఎక్కడో తల వెనుక నుంచి మస్తిష్కం అంతటి నుండి మాట్లాడుతున్నావా, మ్మ్. వింటున్నావా? మ్మ్. మ్మ్. ఒక్కసారి చెప్పండి సార్. అలాగే. మంచి ప్రశ్న, లోతైంది వేశారు. ఓకే, చూద్దామండి. ఇప్పుడు బ్రెయిన్ అనేది తీసుకుంటే మొత్తం మెదడు అంతటితోటి మనిషి పనిచేయటం లేదు. అంటే వీఆర్ యూజింగ్ అబౌట్ 15% ఆఫ్ ది బ్రెయిన్ అండ్ 85% ఈజ్ నాట్ ఇన్ యూజ్ అనమాట. అంటే నిజంగా ఉపయోగంలో లేదు అది. సో దీన్ని సైంటిస్టులు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది బ్రెయిన్ అండ్ ద రైట్ సైడ్ ఆఫ్ ది బ్రెయిన్ ఇలాగా వివరించారు. తర్వాత ఆ, ఇదంతా ఇదంతా మనం చూసినట్లయితే ఏంటంటే అక్కడ మనకి తెలిసిన పరిధిలో మనం జీవిస్తున్నాం కదా, తెలియని పరిధిలో కాదు. అంటే ఆల్ ది ఎక్వైర్డ్ నాలెడ్జ్, ఆల్ ఎక్స్పీరియన్సెస్ అండ్ మెమరీ, దట్ ఈస్ ది నోన్ అనమాట. అందులో రియాక్షన్స్ ఉన్నాయి. అందులో అన్ని ఆశలు, భయాలు, కోరికలు, ఇష్టాలు, అయిష్టాలు, సంఘర్షణలు అన్నీ ఉన్నాయి. సో దాంతో మనం జీవిస్తున్న ఆ జీవితం ఈ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ది. కానీ ఇట్ ఈస్ నాట్ ఎ టోటాలిటీ ఆఫ్ ది బ్రెయిన్. మొత్తం బ్రెయిన్ సంబంధించింది కాదు అది. ఎందుకంటే అది డార్మెంట్గా ఉంది, అది నిద్రావస్థలో ఉంది, అది కప్పబడి ఉంది. ఎందుకంటే
అది దాన్ని వాడటం లేదు కనుక అది అబేయన్స్లో ఉంది మాత్రం. అయితే ఇక్కడ మనం జీవించిన జీవితం చూస్తే ఫ్రాగ్మెంటరీ లైఫ్ అది. అంటే ముక్కలుగా జీవిస్తున్నాం. అంటే మనం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఉంటామన్నమాట. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా నటిస్తున్నాం, ఒక్కొక్క రకంగా జీవిస్తున్నాం. కానీ ఒక సంపూర్ణ జీవితం అనేది లేదు. అందుకనే ప్రతిదాన్ని ముక్కలుగా చూస్తున్నాం, ముక్కలుగా జీవిస్తున్నాం. ఆఫీస్లో ఒకలాగా, అధికారంలో ఉంటే ఒకలాగా, ఇంట్లో ఉంటే ఒక ప్రేమలు ఉన్నట్టు, అక్కడేమో ఒక చలాయింపు, ఇక్కడ ఇంకో దగ్గరేమో ఏదో భక్తికి వంగిపోయినట్టు ఒక పూజ గదిలో. ఇలాగేంటంటే రకరకాలుగా మన జీవితంలో ఒక జీవితం సాగుతుంది. కానీ ఒక నిలకడ కలిగిన, ఒక స్వేచ్ఛాయుతమైన, ఒక సంపూర్ణ జీవితం మాత్రం అక్కడ లేదన్నమాట పూర్తిగా. అంటే జీవితం ఒక్కలాగా అతను ఆ ప్రేమ కానీ లేకపోతే మరొకటి కానీ ఒక స్థిరమైనదిగా లేదు. అంచేత ఒక్కొక్క విధమైన ప్రవర్తన ఒక్కొక్కసారి వెల్లడవుతుంది అంతే. కానీ ఒక స్థిరత్వం లేదు అక్కడ. ఇది మన నిత్య జీవితంలో మనం చూడొచ్చు అన్నమాట. అయితే ఇక్కడ బ్యాక్ సైడ్ ఆఫ్ ది బ్రెయిన్ నుంచి చూడటం, బ్యాక్ సైడ్ ఆఫ్ ది హెడ్ నుంచి వినటం అని ప్రవర్తించడం అనేది, మాట్లాడటం అనేది మనం చూస్తే దాని అర్థం ఏంటంటే టు బ్రింగ్ ద హోల్ బ్రెయిన్ ఇంటూ యాక్షన్ అన్నమాట. అంటే మొత్తం మెదడు అంతటినీ కలిపి హోల్గా, టోటల్గా దాన్ని పని చేయించేటువంటి ఒక స్థితి అన్నమాట. దానికి అరైవ్ అవ్వటం అన్నమాట. అంటే దానికి ఎలా అరైవ్ అవుతామంటే యాక్చువల్గా ఆ తెలిసిన మెదడు యొక్క దాంట్లోనే చిక్కుకుపోయినప్పుడు ఒకరు దాంట్లోకి అరైవ్ కాలేరు. కాబట్టి తెలిసిన ఆ పరిధిని, ఇందాక మనం చెప్పుకున్న పెర్సెప్షన్, ఇన్సైట్ నుంచి ఇది కదా నా జీవితం, ఇది కదా జీవితం, ఇది కదా జీవితం అని మనం చూస్తూ ఉండేటప్పుడు ఏమవుతుందంటే అందులో అసత్యం ఏంటో, ప్రమాదం ఏంటో, ఆ దుఃఖానికి మూలం ఏంటో, దాని స్వరూప స్వభావాలు ఏంటో అర్థమవుతాయన్నమాట. క్లియర్గా తెలుస్తూ ఉంటాయి. అలా తెలియటం వల్ల, అంత లోతుగా వెళ్ళటం వల్ల మనం అంత లోతుగా పరిపూర్ణంగా దేన్ని చూడటం లేదు. ఏం చూస్తామంటే ఎప్పుడూ ఒక టీచింగ్ మీదో, ఒక గ్రంథం మీదో ఆధారపడతాం. ఆ నాలెడ్జ్తో మనకి తెలిసినట్టుగా అనిపిస్తుంది, దానికి జీవితంలో సమాధానాలు దొరికినట్టు అనిపిస్తుంది. అయితే ఆ సమాధానాలు అలా దొరకడం అనిపించడం వల్ల ఇంకో పుస్తకాల మీద ఆధారపడతాం, ఇంకా ఎవరో చెప్పిన దాని మీద ఆధారపడతాం. ఇలాగ ఏం చేస్తున్నామంటే ఇలా సంపాదించిన జ్ఞానంతో తర్వాత ఏర్పరచుకొని ఆ జ్ఞానాన్ని పోగు చేసుకొని దాన్ని ఎక్కువ పెంచుకొని వెళ్తే జీవితంలో నిజంగా ఈ కాన్ఫ్లిక్ట్ అనేది పోతుంది, ఈ అసంపూర్ణత అనేది పోతుంది, తర్వాత ఈ బానిసత్వం పోతుంది, ఈ దుఃఖం పోతుంది. అప్పుడు మనం ఒక స్వేచ్ఛలో మనం ప్రవేశిస్తాము అని మనం అనుకొని దీన్ని ఎక్కువ చేసుకొని మన జీవితాన్ని మార్చేసుకుందాం అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. అది ఎంత అసత్యమో ఇప్పుడు మనం చూడగలం అన్నమాట. అందుకే ఎన్ని గ్రంథాలు చదివినా, ఎంత విన్నా మనము అక్కడే ఉన్నాము. ఎందుకంటే గ్రంథాలలో నుంచి సత్యము తెలియదు. అలాగే ఎంత గొప్ప మహర్షి చెప్పిన మాటల నుంచి కూడా సత్యము తెలియదు. కానీ ఆ సూచించిన విషయాలు మన జీవితంలో అన్వయించుకున్నప్పుడు, అది మనల్ని మనం చూసుకోవడానికి ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే అప్పుడు సత్యం ఏదో బయలుపడుతుంది. ఎందుకు? అసత్యం అనేది అంతరించడం వల్ల. అప్పుడు హోల్ బ్రెయిన్ పనిచేయటం మొదలవుతుంది అన్నమాట. కాబట్టి అప్పుడు ఆ బ్రెయిన్ నుంచి ఏం చూస్తామంటే గత జ్ఞానం అనేది ఉండకుండా అక్కడ ఒకరు వినడం జరుగుతుంది, ఒకరు చూడడం జరుగుతుంది, ఒకరు మాట్లాడడం జరుగుతుంది. అంటే అది స్పాంటేనియస్గా, అంటే ఎక్కడైతే గత జ్ఞానం అనేది లేదో అక్కడ స్పాంటేనిటీ ఉంటుంది. ఎందుకంటే అక్కడ దెర్ ఈస్ అన్ అవేకనింగ్ ఆఫ్ ఇంటెలిజెన్స్. అంటే ఒక వివేక ఉదయం జరుగుతుంది. అంటే ఒక ప్రజ్ఞాత్మక తెలివి ఉదయిస్తుంది అనమాట. అక్కడ మనకు తెలిసిన క్లెవర్నెస్ కాదు, అది కన్నింగ్ మైండ్ కాదు. అదేంటి?
అప్పుడు జీవితంలో ఏదో ఒక సమస్యకు ఒక పరిష్కారాన్ని వెంటనే చూపిస్తుంది. అయితే ఆ పరిష్కారం కాదు, అందుకనే మళ్ళీ దుఃఖం వస్తుంది, మళ్ళీ భయం వస్తుంది. కానీ అది కేవలం అది ఏది కాకుండా ఉండేటువంటి ఒక స్థితి ఉంది. అయితే దానిలోనికి వెళ్ళాలి అని అంటే ఏమవుతుంది? ఈ తెలిసిన దాని యొక్క అంతం కావాలి. ఈ అంతము ఆ బ్రెయిన్ అంతా కలిపి ఉపయోగించడం వల్ల వీలవుతుంది. ఆ ఉపయోగించడం ఎలా వీలవుతుంది అంటే ఒక పాక్షికమైన ఒక మెదడులో పనిచేయటం అనేది ఎంత ఆ, ఆ, సంకుచితమైనదో, ఎంత దానివల్ల నష్టం జరుగుతుందో, దానివల్ల ఎంత భయానక సంఘర్షణ జీవితం కొనసాగుతుందో, ఇది మనము పూర్తిగా ఇన్సైట్ కలిగితే, అంటే అంతర్దర్శనం కలిగితే, దెర్ ఇస్ నో కమింగ్ బ్యాక్ అన్నమాట. అంటే అక్కడ నేను యొక్క స్వరూప స్వభావాలు, గత జ్ఞానం యొక్క స్వరూపాలు, తన నిర్మాణం, ఉనికి అంత పూర్తిగా అర్థమవుతుంది. సో దట్ అప్పుడు ఏమవుతుందంటే దెర్ ఇస్ ఫ్రీడమ్. దట్ ఫ్రీడమ్ ఈజ్ దట్ హోల్నెస్ అన్నమాట. ఇప్పుడు కంప్లీట్గా ఉదయము మనస్సు మెదడు కలిసి ఒక ఆ, ఒక ఒక ఏకోన్ముఖం అవుతాయి, ఒకటవుతాయి అన్నమాట. ఒకటై అక్కడ సామరస్యత ఉంటుంది. అక్కడ రెండిటి మధ్య మనసుకి, హృదయానికి, లేకపోతే మెదడుకి, లేకపోతే శరీరానికి ఇలాగా ఒక బాంధవ్యం లేకుండా ఖండాలుగా పనిచేయటం ఉండదు. అంచేత అక్కడ మనసు అంతా హృదయంతో నిండిపోతుంది, హృదయం మనసులో ఉంటుంది, అలాగే బ్రెయిన్ హృదయంతో కలిసి పనిచేస్తుంది, అలాగే శరీరం కూడా దానికి సహకరిస్తుంది. కాబట్టి ఇక్కడ యూనిఫైడ్ ఫ్యాక్టర్స్ అక్కడ ఉండి తీరుతాయి అన్నమాట. అయితే మనం ఎందుకు ఆ, కొన్ని అబ్జర్వ్ చేస్తుంటే సామాన్యమైన విషయాల్లో మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ ఎక్కడ ఉన్నాము అని, ఆ, ఏం జరుగుతుంది ఇక్కడ అనేది మనము చూడగలగటం అనేది జరుగుతూ ఉంటుంది జనరల్గా. అయితే మీరు చెప్పినట్టుగా ఒక ఛాలెంజ్ వచ్చినప్పుడు జీవితం నుంచి, లేదా ఒక పెద్ద ప్రాబ్లం అనేది జీవితం విసిరినప్పుడు మన మీద, అప్పుడు ఏమవుతుందంటే మనస్సు దాన్ని తట్టుకోలేకపోతుంది. అది ఎందువల్ల? యాక్చువల్గా ఎందువల్ల అంటే మనస్సు ఎప్పుడు కూడా, బ్రెయిన్ ఎప్పుడు కూడా సెక్యూరిటీ అనేది కోరుకుంటుంది. అంటే క్షేమములో ఉండాలి అని కోరుకుంటుంది అనమాట. అంటే అంటే ఎప్పుడు అక్షేమం అనేది ఒప్పుకోదు. కాబట్టి అక్షేమం రాగానే ఏమవుతుంది? ఆందోళనకు గురవుతుంది. దాన్ని క్షేమంగా మార్చేయాలి వెంటనే. కాబట్టి అది మర్చిపోవడానికి ప్రయత్నించడము, దానికి ఉపాయాలు పన్నడము, లేకపోతే దాని గురించి కొన్ని వ్యసనాలు పాలవడము, లేకపోతే ఇంకొక విధంగా ఏదో విధంగా తప్పికోలు ప్రయత్నాలు అనేకం తెలుసు మనసుకి. దానితో తప్పికోలు ప్రయత్నంలో తప్పించుకోవడమో ఉన్నదాని నుంచి ఏదో ఒకటి, అలాగ నిద్ర మాత్రలు మింగడం, త్రాగడం, లేకపోతే ఏదో ఒక ఒక ఆటలో మునిగిపోవడము, లేకపోతే ఒక టీవీ, లేకపోతే ఒక సెల్ ఫోను, లేకపోతే ఏదో ఒక దానితో సంబంధం పెట్టుకొని ఆ ఉన్నదాన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తుంది అనమాట. సో అదేది లేకపోతే రెండు రోజుల్లో ఒక రోజు గందరగోళం అనుభవించి ఏదో ఒక మామూలు కార్యక్రమంలో పడే వరకు ఉండి తర్వాత అది నెమ్మదిగా తగ్గుతుంది ఆందోళన. సో కాబట్టి అక్కడ ఏమవుతుందంటే మనస్సు ఒక పరితాపానికి, ఒక వ్యధకి, ఒక బాధకి, ఒక భయానికి, దుఃఖానికి లోనైపోతుంది అనమాట. ఆ అలజడిలో జీవిస్తుంది అనమాట. అందువల్ల ఇది ఆ, ఎందుకు కలుగుతుందంటే జీవితంలో క్షేమములోనే, సంతోషంలోనే జీవించడంలోనే ఒక స్థిరత్వం ఉంది. అది లేకపోతే నేను ఉండలేను అంటది అనమాట బ్రెయిన్. అంటే ఆరోగ్యంగా ఉండలేను, నాకు స్థిరత్వం కావాలి అంటుంది. కానీ జీవితం, మనం అంతర్దర్శనంలో జీవితాన్ని చూస్తే దేంట్లోనే స్థిరత్వం లేదు. ఒక భార్య కలకాలం ఉంటుందని లేదు, భర్త ఉంటాడని లేదు, ఇల్లు వాకిలి డబ్బు ఉంటుందని లేదు, అలాగే పేరు ప్రతిష్ట పదవి ఉంటాయని లేదు. ఏది తెలిసింది, ఏది ఉంటుందని స్థిరంగా లేదు కదా. అన్నీ అస్థిరమైనవే. అస్థిరమైన దాంట్లో స్థిరత్వం కోరుకోవడమే కదా దుఃఖానికి కారణం అని చూస్తుంది ఇన్సైట్లో. చూసి అస్థిరమైన జీవితం గురించి రేపు అనే విషయం పెట్టుకొని ఎందుకు నేను ఆ రేపులో ఆనందాన్ని,
ఆ రేపులో దీన్ని నేను ఆశిస్తున్నాను, అసలు రేపు అనేది ఉందా అని అడుగుతుంది. అందుకే కృష్ణమూర్తి గారు అంటారు, వాట్ ఈజ్ యువర్ సీక్రెట్ ఆఫ్ యువర్ లైఫ్ అంటే, మై ఐ నెవర్ థింక్ ఆఫ్ టుమారో అంటారు. అంటే రేపు అనేది నాకు లేదు అంటారు. రేపు అనేది లేదు అంటే దాని అర్థం ఏంటి? నిన్న అనేది లేదు. నిన్న ఉంటేనే రేపు ఉంటుంది. అందుకే అతనికి కాలం లేదు. రేపు అంటే ఆశ లేదు. రేపు అంటే ఒక సుఖాపేక్ష లేదు. రేపు అంటే ఈ స్థిరత్వం కోసం ఆశించటం లేదు. ఇప్పుడే అన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ ఆనందం అనే దాంట్లోనే ఉన్నారు. కాబట్టి రేపు ఎందుకు ఉంటుంది? ఆ రేపులోనే ఆనందం లేదు. కానీ మనసు రేపులో ఆనందాన్ని, రేపులో సుఖాన్ని, రేపులో స్థిరత్వాన్ని కోరుకుంటుంది అనమాట. అందుకే ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటి? అస్థిరమైనది. జీవితమే అస్థిరమైనది అయినప్పుడు సమస్య స్థిరమైనదా? జీవితమే మరణంతో అంతమవుతుంది. కాబట్టి రోగం ఏం చేస్తుంది? కొన్నాళ్ళు బాధ పెడుతుంది, తర్వాత మరణానికి దారితీస్తుంది. సో రోగమని, లేకపోతే శరీరం పోతుందని, లేకపోతే ఆ, మన వాళ్ళు ఎవరో చనిపోతారని, లేకపోతే నేను చనిపోతానని బెంగకి ఇంకా ఎందుకంటే అన్నీ స్థిరమైనవి. కాబట్టి ఏ ప్రాబ్లం అనేది పరిష్కరించటం ఏంటి అసలు? అందుకని ఆ ప్రాబ్లంని చూస్తే పరిష్కారం అనేది కోరని మనస్సుకి ఆ ప్రాబ్లం అంతమైపోతుంది అనమాట. ఎందుకంటే అక్కడ ప్రాబ్లంని పరిష్కరించేవాడు ఉన్నంత వరకు సంఘర్షణ. పరిష్కరించేవాడు ఎవరు? నేను. ఎందుకంటే నేను స్థిరత్వాన్ని, నేను క్షేమాన్ని కోరుకుంటున్నాను. అయితే నేను అక్షేమం అనేటువంటిదే జీవితంలో ఉంది అని చూసినప్పుడు స్థిరత్వాన్ని ఎందుకు కోరుకోవాలి? ఆ స్థిరత్వాన్ని కోరుకోవడంలోనే భయం, దుఃఖం ఉన్నది. కాబట్టి అది తెలుసుకున్నప్పుడు ఓహో, ఆహా, ఇది వచ్చిందా అని తను చూస్తాడు అంతే. అప్పుడు దానికి పరిష్కారం అదే అవుతుంది. అంతే. దాన్ని మనం పరిష్కరించడానికి పూనుకున్నప్పుడు అది పరిష్కారం కాదు. పరిష్కారం మళ్ళీ పరిష్కారాన్ని కోరుతుంది, ఇంకో సమస్య తెచ్చిపెడుతుంది. ఎన్ని పరిష్కారాలు, ఎన్ని సమస్యలకు ఇవ్వగలం మనం? కాబట్టి జీవితం పరిష్కారాలు లేనిది అని చూడటమే పరిష్కారం అన్నమాట. సో ఇది మనకు నిజంగా తెలిస్తే, అంతరంగంలోకి వెళ్ళి ప్రయాణం చేస్తే, సో దెన్ దేర్ ఇస్ నో ప్రాబ్లం ఇన్ లైఫ్, నో టుమారో ఇన్ లైఫ్. సార్ థ్యాంక్ యూ సార్. సార్ ఇక్కడ ఆమ్, అంటే ఇప్పుడు మొత్తం అంటే ఈ పాక్షికమైన చూపుతో ఏది అంతం అవ్వదు, కంప్లీట్ సీయింగ్ తోటే అంతం అవుతుంది అని అర్థమవుతుంది సార్. అయితే సార్ ఆ కంప్లీట్ సీయింగ్ దగ్గరికి వచ్చేసరికి అసలు చూడడానికి ఏదన్నా ఉంటుందా? అసలు దేనైనా అసలు అంటే చూడడం అనేది ఉందా అక్కడ? ఆ కంప్లీట్ సీయింగే కదమ్మా. అంటే ఇప్పుడు ఇన్సైట్ అంటే ఏమంటున్నాము? టోటల్ సీయింగ్. ఆ టోటల్ సీయింగ్లో ఏమవుతుంది? హౌ యూ టాక్, హౌ యూ లిసన్, హౌ యూ రియాక్ట్ అనేటువంటిది. తర్వాత జీవితంలో ఈ విషయం అంటే ఒక భయం వచ్చిందంటే దానికి పూర్వాపరాలు ఏంటి? నాకు భయం ఇలా కలుగుతుందంటే మనసులో గత ప్రభావం ఉందా? ఆ గత ప్రభావం ప్రస్తుతంలో ప్రవహించడం వల్ల ఇది భయం అని గుర్తిస్తున్నానా? అసలు నిజంగా భయం అనేది ఏంటి? మాట, ఇది ఇమోషనా, లేకపోతే ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయి అసలు అనేది మనం కూలంకషంగా దాన్ని చూడటం అన్నమాట. అది ఎప్పుడు సాధ్యం అంటే ఆక్యుపైడ్ మైండ్ ఉండేటప్పుడు సాధ్యం కాదు. మనసు కొంచెం ప్రశాంతంగా ఉన్నప్పుడు అక్కడ ఏదైనా ఒక అలజడి కలిగింది అని అంటే వెంటనే చూడగలం. మనసంతా ఎప్పుడూ అలజడి, ఎప్పుడూ ఆలోచనలు, ఎప్పుడూ దేంతోనో భవిష్యత్తులోనో గతంలోనో చిక్కుకున్న మనసుతో ఎలాగ చూడగలం స్పష్టంగా? ఆ మనసు ఇన్సైట్ కలగదు ఆ మనసులో. కాబట్టి కొంత ప్రశాంతత అయినా ఉండాలి మనసుకి. ఉంటే అప్పుడు వచ్చిన దాన్ని, దాంట్లో ఉండేటువంటిది ఏం జరుగుతుంది అని చూడగలుగుతుంది జీవితంలో. అలాగ చూసినప్పుడు ఏమవుతుందంటే అది అర్థమవుతుంది ఆ ఇన్సైడ్లో. అలాగ ఎప్పుడైతే తెలిసిందో అందులో ఉండే అసత్యం కనబడి అది అక్కడికక్కడే ఒక ఎండుటాకు రాలిపోయినట్టు మనం తెంపం. ఎండుటాకు దానికదే రాలిపోయినప్పుడు అది పండి పడిపోతుంది అనమాట. సో అది న్యాచురల్ డెత్ అది. సో దట్ ఇన్సైట్ ఈస్ డెత్ అనమాట. సో ఇలాంటివి మనకి జీవితంలో
జరుగుతున్న ప్రతి నోయింగ్లో, అంటే ప్రతి వాట్ ఈస్లో, అంటే ఏదో జీవితంలో భయం వస్తుంది, ఒక అసూయ వస్తుంది, ఒక ద్వేషం వస్తుంది, ఒక దుఃఖం వస్తుంది. ఇలా ఏదైనా వచ్చినప్పుడు దాన్ని యథాతథంగా దాని నుంచి పారిపోవాలని చూడకుండా, దాన్ని మార్చేయాలని చూడకుండా, లేదంటే దాన్ని అదుపు చేయాలని చూడకుండా అసలు ఏంటి దాన్ని దాంతో నిలబడినప్పుడు ఏమవుతుందంటే యూ విల్ గో ఇన్ టు ది ఇన్సైట్. సో దట్ ఇన్సైట్ బ్రింగ్స్ ద డెత్ అనమాట. సో దెన్ దెర్ ఇస్ అ ఫ్రీడమ్. అప్పుడే హోల్ సీయింగ్ అనేది జరుగుతుంది అన్నమాట దాంట్లోనే. అంటే ఇక్కడ సార్ నాకు చెప్పడం సరిగా రావట్లేదేమో. అంటే ఆ చూసినప్పుడు ఆ సడన్ గా డ్రాప్ అయిపోతుంది కదా, ఉమ్. అక్కడ ఏమీ ఉండదు ఉన్నప్పుడు అక్కడ ఇంక చూడడం అనేది ఏముంది అనేది. ఇంకా చూడటం అనేది ఏముంటుంది అక్కడ? చూసేవాడే చూడబడే విషయం అయిపోతుంది. చూసేవాడు వేరు, చూడబడే విషయం వేరు కాదు అప్పుడు. అంటే కేవలం ఎరుక మాత్రమే ఉంది అక్కడ, అంతే. ఒక శూన్యత ఉంది. అప్పుడు చూడడం అనేది అయితే అసలు దేన్నైనా చూడడము అనేది ఆ అంటే ఇప్పుడు మామూలుగా ఈ పాక్షికమైన దానిలో ఇలా చూడడమే, కానీ ఆ కంప్లీట్ ఆ హోల్ దాంట్లో ఇంకా చూడడం అంటూ ఏది లేదు. అక్కడ ఇంకా నిశ్శబ్దం ఉంది. డివిజన్ లేదు కాబట్టి ఒక్కటే అయిపోయింది. అక్కడ నిశ్శబ్దమే ఉంది, అంతే, మరేమీ లేదు. థ్యాంక్ యూ. ఆ నిశ్శబ్దంలో కదలిక ఉంది, అంతే. సార్ అంత ఆ, దానిలో కూడా ఆ, చాలా కొన్ని అంటే సెకండ్ లో ఆఫ్ అంతే ఉంటుంది, మళ్ళీ వెంటనే మైండ్ వచ్చేస్తుంది సార్. ఇంత మరి ఇది ఒక అవును, మామూలు అది అనేది కాదు కదా మీరు చెప్పిన దాని ప్రకారం అయితే. ఎందుకంటే కానీ మైండ్ దానికి వస్తుంది. కూడా అంత వెంటనే వచ్చేస్తుంది సార్ మైండ్. ఎందుకంటే మైండ్ వస్తుంది, ఎందుకంటే ఒక ఇన్సైట్ వల్ల వచ్చిన దాన్ని మైండ్ ఏం చేస్తుందంటే, మీరు ఇందాక అన్నారు కదా, అక్కడ ఇంకేం చూస్తాము, అక్కడ ఇంకేం చూడాలి, అక్కడ చూడవలసింది ఏమైనా ఉందా, అక్కడ ఏం కనిపిస్తుంది ఇంకా అని అడుగుతున్నారు కదా. అందుకని మైండ్ ఒక నిర్ధారణ కోరుతుంది అక్కడ. కోరి ఏం చేస్తుందంటే ఆ ఇన్సైట్కి ఒక తీర్మానం చేస్తుంది. అక్కడ మళ్ళీ ఒక కంక్లూషన్ వచ్చేస్తుంది. ఓహో, ఇది చాలా బాగుంది, ఇది కొనసాగితే బాగుంటుంది, ఈ మాటికి ఇన్సైట్ ఎందుకు నిలబడటం లేదు, మళ్ళీ ఎందుకు ఆలోచనలు వచ్చేస్తున్నాయి అంటూ ప్రారంభిస్తుంది అనమాట. కానీ ఇన్సైట్ నుంచి ఇన్సైట్కి మళ్ళీ ప్రయాణం చేయదు. అక్కడ మళ్ళీ ఆలోచనలు వచ్చి ఏం చేస్తాయంటే ఇన్సైట్ని దూరం చేసేస్తున్నాయి. అంటే అక్కడ అర్థం ఏంటి? ఎప్పుడైతే ఆ చూడటం అనేది జరిగిందో, ఇప్పుడు మైండ్ ఉందనుకోండి, మైండ్ ఏంటి, ఒక పెద్ద ఆ, సముద్రం లాంటిది అనమాట, మహాశక్తివంతమైనది. అంటే అనేకమైన విషయాలతో నింపబడిన ఒక సాగరం లాంటిది అనమాట. అది ఒక ఇన్సైట్ అనేది వచ్చినప్పుడు ఒక స్పష్టతతో కూడుకున్న ఒక చిన్న కెరటం వచ్చింది, అంతే. వస్తే ఏమవుతుందంటే వెంటనే మైండ్ వచ్చి దాన్ని ఆక్రమించేసుకుంటుంది అనమాట, లోపలికి లాగేసుకుంటుంది ఒక తీర్మానంతో. కాబట్టి ఇక్కడ ఒక అలర్ట్నెస్ ఉంటుంది. ఆ అలర్ట్నెస్ ఏంటి? అది అక్కడ అటెన్షన్తో ఒక ఇన్సైట్ నుంచి ఇన్సైట్కి ప్రయాణం. అది ఇన్సైట్ నుంచి కంక్లూషన్ కాదు. అంటే ఒక ఇన్సైట్ వచ్చింది, సపోజ్ ఆ, ఒక విషయం చూసాము మనం, ఏది, ఒక ఆ, భయం అనే విషయం చూసామనుకోండి. ఆ భయం అనేది ఏంటి, ఎలా కలుగుతుంది అని చూసాం. భయం అనేది అనేక కారణాలతో కలగచ్చు, కానీ భయం అనేది ఏదో ఉంది. అయితే దాన్ని గుర్తించినప్పుడు, దాని గురించి ఒక పేరు పెట్టినప్పుడు, దాని గురించి ఒక జ్ఞాపకం వచ్చినప్పుడు, ఇంకా భవిష్యత్తులో ఏమవుతుందో అనే ఆలోచన వచ్చినప్పుడు ఆ భయం అనేది కొనసాగే అవకాశం ఉంది అని చూసాం మనం. సో అది చూసినప్పుడు ఏంటి, భయం యొక్క స్వరూపం ఏంటి, స్వభావం ఏంటి అర్థమైంది. ఓహో, ఇది ఆలోచన నుంచి పుట్టింది. ఆలోచన లేని చోట భయం లేదు, కానీ ఆలోచన భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నప్పుడు భయం ఉందన్నమాట అని మనకి తెలుస్తుంది. తెలిస్తే అదొక ఇన్సైట్. అయితే దాన్ని పట్టుకొని నేను భవిష్యత్ ఆలోచనలు మానుకోవాలి అని ఒక నిర్ధారణ చేస్తుంది, కానీ అది మానుకోవడం జరగదు. కాబట్టి భవిష్యత్ ఆలోచన వచ్చినప్పుడు
ఆ ఇన్సైట్ పని చేయాలన్నమాట. అంటే పని చేసినప్పుడు ఏమవుతుంది, ఇమ్మీడియట్గా అక్కడ ఆగిపోతుంది. కానీ అది ఒక ఆదర్శంగా మారి అది ఒక భవిష్యత్తులో కార్యాచరణ సృష్టించి దాని సాధ్యాసాధ్యాల గురించి ప్రయత్నం చేస్తే అప్పుడు అది మళ్ళీ మైండ్ అయిపోతుంది. అప్పుడు ఇన్సైట్ పోతుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఇన్సైట్ నుంచి ఇన్సైట్ అంటే అర్థము ఆ, ఒక విషయం నుంచి ఒక వాట్ ఈజ్ చూసాము. ఆ వాట్ ఈజ్ యొక్క మొత్తం స్వరూప స్వభావాలు చూసి అది అంతమైంది. అక్కడ ఆకు రాలిపోయినట్టు రాలిపోయింది. వెంటనే మైండ్ ఊరుకోదు, ఆ, ఇంకొక వాట్ ఈజ్ని సృష్టిస్తుంది. అసూయ వస్తుంది, దాన్ని చూస్తుంది, దాంట్లోని విషయం అంతమవుతుంది. ఇంకా దాని తర్వాత ఏమవుతుంది, ఒక సంఘర్షణ కలుగుతుంది, దాన్ని చూస్తుంది. ఇలాగేమవుతుందంటే మనస్సు నిండా ఎన్నో ఎన్నో ఉన్నాయి. సో అవి ప్రవేశపెడుతుంది, ఒక్కొక్క వాట్ ఈజ్ వస్తుంది అనమాట. దెర్ ఇస్ నో సింగిల్ వాట్ ఈజ్. సో వాట్ ఈజ్ అనేది ప్రత్యక్షం అవుతాయి. ఎందుకంటే మన కంటెంట్ ఆఫ్ మైండ్ ఏంటి అంటే ఇట్ ఈస్ కండిషన్ విత్ సో మెనీ థింగ్స్. అంటే చాలా విషయాలతో నింపబడి ఉన్న ఒక సమాహారం అది, తెలిసిన విషయాలతో. కాబట్టి ఇది ఒక్కొక్కటిగా జీవితంలో ఒక్క వాట్ ఈజ్ రాదు. ఒక రోజులో మనం చూసామంటే ఆ రోజు దుఃఖం రావచ్చు, భయం రావచ్చు, సంఘర్షణ రావచ్చు, బాధ రావచ్చు, భయం రావచ్చు, ఏదైనా రావచ్చు. సో 5-6 వాట్ ఈజ్లు రావచ్చు. సో ఈ వాట్ ఈజ్ నుంచి వాట్ ఈజ్కి మనం వెంటనే ప్రయాణం చేసామనుకోండి, దట్ ఈస్ ఇన్సైట్ టు ఇన్సైట్ అనమాట. అంటే దట్ ఈస్ సీయింగ్ టు సీయింగ్. అంటే అది ఫ్రీడమ్ నుంచి ఫ్రీడమ్. అలాగా మనం ఏంటవుతుందంటే ఒక దాంట్లో చిక్కుకుపోకుండా, కొట్టుకుపోకుండా, తప్పించుకోకుండా, అణిచివేయకుండా దాన్ని చూడడం, మళ్ళీ ఏదొస్తే దాన్ని చూడడం, మళ్ళీ ఏదొస్తే దాన్ని చూడడం. అలా చూస్తే ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. ఒకసారి మనకు తెలుస్తుంది అనమాట, ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ టు ది సెంటర్, ది ఐ. నేను అనే దానితో కనెక్ట్ అయ్యింది. ఆ నేనే ఈ అన్నిటికీ కారణం. కాబట్టి ఈ నేను అంటే గతమే. ఈ గతంలో ఇన్ని రకాలుగా ఇవన్నీ కూడా స్థిరపడి ఉన్నాయి. ఇదే కంటెంట్. ఈ కంటెంటే కాన్షియస్నెస్. నేననేదే ఈ కంటెంట్, ఈ పదార్థం, ఇవన్నీ కూడా ఇదే నేను కదా అనేటువంటిది తరిచి తరిచి చూడాలన్నమాట. అది ఒక్కొక్క ఇన్సైట్లో ఒక్కొక్క రూపంలో బయటపడుతుంది. సో ఇఫ్ యు గో సో ఫార్, అంత శ్రద్ధగా అంతగా వెళుతూ ఉంటే అప్పుడు యు ఫైండ్ వన్ డే దట్ ది హోల్ నోన్, ద సెంటర్ ఈజ్ కంప్లీట్లీ డిజాల్వ్డ్. కంప్లీట్లీ అక్కడ కంప్లీట్గా డిజాల్వ్ అయినప్పుడు ఏమవుతుంది, అక్కడ భవిష్యత్తు లేదు, గతం లేదు, ప్రస్తుతం మాత్రమే ఉంటుంది. ఆ ప్రస్తుతం ప్రేమ, కరుణ, ఆనందము, నిశ్శబ్దము, తెలివి వీటితో కొనసాగుతుంది అనమాట. అంటే ఆ నిశ్శబ్దం అంటే ఓన్లీ బ్యారన్ ల్యాండ్ కాదు, అది ఎన్నో అందమైన పుష్పాలతో నింపబడింది. దట్స్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్. యూ డోంట్ నో దట్ అంటిల్ యూ గో సో ఫార్. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఛాయ గారు. అది పాస్ట్ మెమరీస్, గుడ్ మెమరీస్ అయితే కీప్ ఇట్, బ్యాడ్ మెమరీస్ అయితే జస్ట్ డోంట్ రిమెంబర్ అంటారు సార్. దానిపైన మీ ఆలోచన ఏంటి సార్? గుడ్ మెమరీస్, బ్యాడ్ మెమరీస్ రెండు సెల్ఫే అండి. ఎందుకంటే మెమరీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ కండిషనింగ్. ఇప్పుడు మీరు ఇది గుడ్ మెమరీ అనుకోవచ్చు, కాకపోతే కొన్నాళ్ళకి ఇలాంటి మెమరీ నాకు ఈ రకమైన మళ్ళీ మంచి అభిప్రాయమే ప్రపంచంలో నన్ను మళ్ళీ బాధ పెట్టింది, మోసపోయాను, నేను ఔదార్యంగా ఉండాలనుకున్నాను, ఉదారత్వంలో నేను మోసపోయాను, అంటే అంత ఉదారత్వం, అంత మంచిదనం పనికిరాదేమో అనేటువంటిది మళ్ళీ ఒక డౌట్ వస్తుంది అనమాట ఆ గుడ్ మెమరీలోంచి. సో బ్యాడ్ మెమరీని వదలాలి, గుడ్ మెమరీస్ని పట్టుకోవాలి అనుకుంటే అది సెల్ఫ్ కల్చర్ అనమాట, నాట్ సెల్ఫ్ ఎండింగ్. సో సెల్ఫ్ అనేది గుడ్ మెమరీస్, బ్యాడ్ మెమరీస్ రెండిటితో బలవంతమైంది అనమాట. సో ఇక్కడ గుడ్నెస్ కావాలి, కానీ గుడ్ మెమరీస్ కాదు, బ్యాడ్ మెమరీస్ కాదు. గుడ్నెస్ అనేది ఏంటి అంటే ఒక సుగుణం. ఆ సుగుణం ఏంటి, నిజంగా మనం ఎలా ఉన్నాము అనేది అర్థమైతే తర్వాత సెల్ఫ్ అనేది అంటే ఏంటది, సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీతో ఉండిపోయింది. అంటే
తనకి సంబంధించిన స్వార్థపరత్వంలోనే అటువంటి ఆలోచనలోనే నిండిపోయిందనమాట. కాబట్టి నేను ముఖ్యమైపోయాను. నా 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 థింగ్స్, నా విషయాలు, నా జీవితం, నేను, నా సుఖం, నా డబ్బు, నా ఫ్యామిలీ, ఇది నేను ముఖ్యమైపోయాను. ఇందులో నుంచే అన్నీ పుట్టాయి. సో కాబట్టి ఆ నేను అర్థమయ్యి ఇది ఇది కాదు జీవితం, దీని నుంచే ఘర్షణ, భయం, సంఘర్షణ, బాధ, దుఃఖం ఇవన్నీ వస్తున్నాయని మనం దర్శించడం, మాటికి చేయటం వల్ల అది ఇన్సైట్ అన్నమాట. అది చూసి అది రాలిపోతే వచ్చేదేంటి? అక్కడ గుడ్నెస్, సుగుణమే ఉంటుంది. ఆ సుగుణం లేకుండా మెడిటేషన్ లేదు. ఎందుకంటే అస్తవ్యస్తంగా ఉన్న జీవితంలోంచి అలాగ ధ్యానం చేయగలరు. కాబట్టి సుగుణాన్ని ప్రాక్టీస్ చేయలేరు ఎవరు. అంటే ఒక మంచి గుణం కలిగి జ్ఞాపకం ఉంచుకొని దానిలో కొనసాగటం అనేది వీలు కాదు. ఎందుకంటే ఇది ప్రేమ అని దాన్ని ప్రాక్టీస్ చేయగలమా? లేదా అంటే ద్వేషం పోతే అక్కడ ప్రేమ ఉందా? ఇది శాంతి అని అనగలమా? అశాంతితో ఉంటే అశాంతి పోతే శాంతమైన జీవితం వస్తుంది కదా. సో కాబట్టి అక్కడ ఇది దుర్గుణం అని అనుకుని మనం చూసినప్పుడు అది దుర్గుణం అనే విషయం గమనించగలిగితే అది పోతే సద్గుణం అక్కడే ఉంది. మళ్ళీ ఆ సద్గుణాలను తెచ్చుకోవడం ఏంటి? మంచి గుణాలు, మంచిని ప్రాక్టీస్ చేయటం ఏంటి? అదంతా కూడా నటనే కదా, అబద్ధమే కదా. కాబట్టి తెలిసిందే అంతం అవ్వడం, అదే సుగుణం అన్నమాట. నమస్కారం సార్. నమస్తే దర్గయ్య గారు, చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే. ఒక చిన్న డౌట్ ఉంది సార్. నేను అడగాలో నాకు తెలియదు, అది కరెక్ట్ పర్వాలేదు. సార్. ఇది గిల్ట్ అనేది ఉమ్. అది అది ఎందులోకి వస్తుంది సార్? గిల్ట్ అనేది గిల్ట్ అంటే అపరాధ భావం. అపరాధ భావం. ఏదో నేను తప్పు చేశాను, పాత అది అలా చేసి ఉండకపోతే బాగుండేది అని ఎప్పటికప్పుడు బాధ పెడుతుంటారు సార్ ప్రస్తుతానికి వచ్చి. అవును, అంటే అది యాక్చువల్గా గతం అనేది ప్రస్తుతంలోకి వచ్చినప్పుడు కలిగేది భావం అది సార్. అయితే దానివల్ల అది జరిగిపోయింది, ఇట్స్ ఆల్రెడీ డెడ్ సార్. అది బతుకుతుంది ఎక్కడ ప్రస్తుతంలో. వెన్ యూ థింక్ ఓవర్ దట్ సార్, అది బ్రతికినప్పుడు ఏమవుతుంది? ఇలా చేయకూడదేమో, అలా చేస్తే బాగున్ను, ఎందుకు ఇలా చేశాను అని ఒక విషయం ఆలోచించడం జరుగుతుంది. అక్కడ కాన్ఫ్లిక్ట్ ఉంది. ఆ కాన్ఫ్లిక్ట్ లో ఏమవుతుంది? దెర్ ఇస్ గ్రేట్ లాట్ ఆఫ్ లాస్ ఆఫ్ ఎనర్జీ అన్నమాట. అంటే ఎనర్జీ విపరీతంగా నాశనం అయిపోతుంది, లీక్ అయిపోతుంది. కాబట్టి గతం గురించి విచారించటం కానీ, భవిష్యత్తు గురించి ఆలోచించటం కానీ, ఈ రెండు అనర్థాలు అన్నమాట. అంటే భవిష్యత్ ఆలోచనలో భయం పుడుతుంది. సో గతం గురించి ఆలోచించడం వల్ల కాన్ఫ్లిక్ట్ వస్తుంది. సో ప్రస్తుతంలో ఈ రెండు ఉన్నట్టయితే అప్పుడు ప్రస్తుతంలో జీవించటం జరగదు. అంచేత ప్రస్తుతంలో జీవించాలంటే గతం అనేది ప్రస్తుతంలోనికి రాకూడదు, భవిష్యత్తులోనికి ప్రయాణం చేయకూడదు. ఆ గతం అంటే నేను ఇలా చేయకుండా ఉండవలసింది, అలా చేయవలసింది అనేది, లేకపోతే నేను అలాగే జీవిస్తాను భవిష్యత్తులో
ఇలాంటి జీవితం జీవించను అనే ఆదర్శం, ఈ రెండు ఒక ఏంటి అంటే రెండు ప్రస్తుతం నుంచి తప్పించుకునే విషయాలు యాక్చువల్గా. సార్ అంటే అక్కడ ప్రెజెంట్ అనేది కలుషితమైంది గతంతోని భవిష్యత్తు. అంచేత సార్ గతము ప్రస్తుతము లేని ప్రస్తుతం ఒకటి ఉంది. అసలు ఆ ప్రస్తుతంలో జీవించడమే ధ్యానం అన్నమాట యాక్చువల్. సో సార్ అంచేత గతం వచ్చినప్పుడు దాన్ని ఎరుకతో దర్శించటము, అలాగే భవిష్యత్తులోకి ఆలోచన వెళ్ళినప్పుడు దాన్ని కూడా చూడటము అనేది ప్రస్తుతంలో జరిగితే అప్పుడు అలాంటిది సంభవించినప్పుడే మనస్సు నైర్మల్యత్వాన్ని పొందుతుంది, అక్కడే స్థిరత్వాన్ని పొందుతుంది. ఆ స్థిరత్వాన్ని పొందడంలోనే ధ్యానం అనేది ఏర్పడుతుంది అన్నమాట, జరుగుతుంది అసలు యాక్చువల్గా. ధ్యానం అంటే ఏదో మంత్ర పఠనం కాదు, ఒక పోస్చర్లో కూర్చోవడం కాదు, శ్వాస మీద ధ్యాస కాదు, ఇవేవి ఏ ప్రక్రియ ధ్యానం కాదు. కానీ ధ్యానం అనేది ధ్యానం ఏది కాదో అది వదిలిపోవడం వల్ల ధ్యానం సంభవిస్తుంది. సార్ అది. సార్ ఇప్పుడు ఇది చూడటం వల్ల నేను సార్ అది ఇది సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ అయినా సార్ మీరు చెప్పేది అయినా? అవునండి, అవును. అది అట్లాగానేనా అది రాలిపోవటం దానికి ఎందుకే వస్తుందా సార్ ఈ గిల్ట్ అనేది? సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీలో ఒకప్పుడు కలిగిన ఒక చర్య వల్ల గిల్ట్ వచ్చిందన్నమాట. సార్ ఆ చర్యని గురించి ఇప్పుడు విమర్శనగా సాగుతుంది మనస్సులో. అలా చెయ్యడమా, ఇలా చేయకూడదు కదా, అదెందుకు జరిగింది, ఇలాగెందుకు చేశాను అని ఆలోచిస్తుంది అన్నమాట మైండ్. సో కాబట్టి ఈ ఆలోచన గిల్ట్కి ఒక మూల కారణమైంది. ఎందుకంటే దుఃఖం కూడా ఆలోచనే కదా, భయం కూడా ఆలోచనే కదా, సంఘర్షణ కూడా ఆలోచనే కదా. కాబట్టి గిల్ట్ కూడా ఆలోచనే. అంచేత మీకు ఆలోచన రావడమే గిల్ట్ ప్రారంభమైంది అనమాట. సో వై డూ ఐ థింక్ అబౌట్ ది పాస్ట్ విచ్ ఇస్ డెడ్? సో ద వెరీ థింకింగ్ ఈజ్ గిల్ట్. సో కెన్ ఐ స్టాప్ థింకింగ్ అబౌట్ ది పాస్ట్? దెన్ దెర్ ఇస్ నో గిల్ట్. Isn't it, sir? Sir. Oh, thank you, sir. Thank you. You're welcome. ఇంకెవరు మాట్లాడతారండి? శ్రవంతి గారు ఎలా ఉన్నారు? మీరు లేరా అక్కడ? ప్రేమ్ కుమార్ గారు మీరేం అడగబోయారా? సార్ నమస్తే సార్. మీనా కుమార్ గారు నమస్తే, చెప్పండి. సార్ అక్యూమిలేషన్ అవ్వట్లేదు అంటే అర్థం ఏంది సార్? అక్యూమిలేషన్ అవ్వటం లేదు అంటే అక్యూమిలేషన్ ఎప్పుడు జరుగుతుంది? అశ్రద్ధతో ఉంటే జరుగుతుంది, అటెన్షన్ లేకపోతే జరుగుతుంది. కాబట్టి అక్యూమిలేషన్ అనేది అవ్వటం లేదు అనేటువంటి విషయాన్ని ఎవరు గుర్తిస్తున్నారు? సెల్ఫ్. కాబట్టి అక్యూమిలేషన్ అనేది అవ్వలేదు, అవుతుంది
అనేటువంటిది ఆ, మళ్ళీ గుర్తింపుతో మళ్ళీ ప్రారంభమవుతుంది. ఎందుకంటే అక్కడ ఎక్యుములేషన్ గురించి చూడటమే ఉంది, కానీ ఎక్యుములేషన్ అవ్వట్లేదు అని మళ్ళీ చూడటం లేదు. అంటే అక్కడ ఎక్యుములేషన్ అవ్వటం లేదు అనేటువంటిది ఒక స్థితి అన్నమాట. ఆ స్థితిలో మళ్ళీ ఎక్యుములేషన్ అవ్వటం లేదు అని చూడటం లేదు. అక్కడ లేదు ఏది చూడటానికి, బికాస్ దెర్ ఇస్ ఓన్లీ అటెన్షన్. అంటే సార్ ఏదైనా జరిగిన తర్వాత ఇంతకు ముందు ఏమయ్యింది అని ఒక అది వస్తుంది సార్. అది ఎందుకు వస్తుంది సార్, ఇంతకు ముందు ఏమయ్యింది అని? ఇంతకు ముందు ఏమైంది అనేది మళ్ళీ ఆ రిమెంబరెన్సెస్లోకి కానీ దేనికి కానీ చూడవలసిన అవసరం అక్కడ ఎక్కడుంది. ఎందుకంటే అటెన్షన్లో చూసినప్పుడు మీరు ఇంతకుముందు ఏది ఉందో అది ఆగిపోవడం వల్ల, ఎక్యుములేషన్ లేకపోవడం వల్ల ఒక శూన్యత ఉంది, ఒక ఖాళీ ఉంది. సో ఆ ఖాళీ మళ్ళీ ఏముంటుందంటే ఇంతకుముందు ఏమైంది అని చూడడానికి ప్రారంభమైనప్పుడు అక్కడ ఏమైంది, అక్కడ మళ్ళీ ఆ శూన్యత నుంచి మళ్ళీ ఇంకేదో చూడాలి, ఇంకేదో ఏదైనా జరిగిందా, ఎక్కడ ఏమైనా జరిగిందా, ఇంతకుముందు ఏమైంది అనే జ్ఞాపకం కోసం వెళ్తుందన్నమాట. అది ఆ ప్రయాణంలో ఉంది అది. కాబట్టి ఇంతకుముందు ఏమైందో మీకు అవసరం లేదు, ఎందుకంటే ఫ్రమ్ మొమెంట్ టు మొమెంట్ యు ఆర్ డూయింగ్ ఇట్. అయితే ఇంతకుముందు ఒక ఆఫీస్లో ఏదో ఒక విషయాన్ని మీరు చెయ్యాలి, అది చెయ్యలేదు, దాని గురించి ఒక మెమరీ ఉంది, ఆ మెమరీ ఆపరేట్ అవ్వాలి. సో దాన్ని గుర్తు చేసుకొని చెయ్యొచ్చు, అది నిత్య జీవితంలో అది అవసరం. అది కానీ ప్రతిదీ ఇంతకుముందు ఏమైంది అని చూడాల్సిన అవసరం లేదు కదా. అంటే సార్ టైం తెలియట్లేదు అంటాం కదా సార్, టైం తెలియట్లేదు అంటే అక్యూములేషన్ లేదన్నమాట అక్కడ. టైం అంటే గతము భవిష్యత్తు తెలియకపోవడం, అంటే గతం గురించి జ్ఞానం ప్రస్తుతంలో అవ్వకపోవడం, భవిష్యత్తు గురించి ఆలోచన రాకపోవడం. ఈ రెండు మానసిక కాలం అంతం అవడం, కానీ ఫిజికల్ కాలం అంతం అవడం కాదు. ఫిజికల్ కాలం ఉంది, సూర్యోదయం ఉంది, సూర్యాస్తమయం ఉంది, పడుకుంటున్నాము, ఉదయం లెగుస్తున్నాము, కాలకృత్యాలు చేస్తున్నాము, బాధ్యతలు ఏముంటే అవి నిర్వర్తిస్తున్నాము, ఏదైనా వర్క్ ఉంటే సెల్ ఫోన్లో చేస్తున్నాము, మందులు కావలిస్తే కొనుక్కుంటున్నాము, ఆ షాప్కి టైంలోకి వెళ్ళకపోతే ఆ షాప్ కట్టేస్తారు. ఆ కాల జ్ఞానం ఉంది కదా. ఉన్నది సార్, అది ఉన్నది. అవును, అదంతా జరుగుతూ ఉంటుండగా అదంతా జరుగుతూ ఉంటుంది సార్. తర్వాత సడన్ ఆల్ ఆఫ్ ద సడన్ టైం తెలియదు అంటే ఎలా చెప్పాలి అంటే టైం తొందరగా అయిపోతుందా అనిపిస్తుందా, లేకపోతే టైం అనేది తెలుస్తలేదా? అంటే విసుగు ఉన్నప్పుడు టైం బాగా తెలుస్తుంది, అనేక విషయాలు విసుగు వస్తుంటాయి. ఇక కాలక్షేపాలు కావాలి, టీవీ కావాలి, సెల్ ఫోన్ కావాలి, లేకపోతే ఏదో ఒకటి కావాలి కాలక్షేపానికి, ఎందుకంటే ఆ కాలాన్ని చంపాలి. సో ఇప్పుడు ఈ రోజుల్లో ప్రాబ్లం చాలా మందికి ఏంటంటే హౌ టు కిల్ ది టైం. సో అర్థమైంది కదా. సో అందుకని ఇప్పుడు అది కాదు, అంటే బోర్డమ్ నుంచి వచ్చేది కాలస్పృహ. కానీ బోర్డమ్ అనేది అంతం అయిపోయినప్పుడు ఏ కాలంలో ఏది చేయాలో చేయబడుతుంది అంతే. అంచేత అక్కడ బోర్డమ్ లేదు, బోర్డమ్ లేకపోతే టైం ఎందుకు. అది మానసిక కాలం. మనసు ఈ బోర్డంలో ఉండేటప్పుడే కాలం బరువు అవుతుంది. బోర్డమ్ అనేది ఆగిపోయి కేవలం ప్రెజెంట్లోనే ఉండేటప్పుడు కాల స్పృహ రాదు. ఏం చేయాలో అది చేస్తుంది అంతే. అది కూడా మనకు తెలియదు, ఏది చేయాలో అది చేస్తుంది, కానీ మనము ఫ్లోలో వెళ్ళిపోతుంటాం అంతే. ఆ సమయానికి ఏది చేయాలో తప్పకుండా తెలుస్తుంది. ఈ టైంలో నేను మెడిసిన్కి వెళ్ళాలని తెలియదా మీకు? తెలుస్తుంది. టెస్ట్లకు వెళ్ళాలని తెలియదా? తెలుస్తుంది. తెలియకపోవడం ఉండదు, తెలుస్తుంది. కానీ దేనివల్ల అలజడి రాదు మనసుకి.
సార్ కరెక్ట్ సార్. మైండ్ అనేది అక్కడ రాదు. అవును సార్. నాకు అది క్వశ్చన్ అడగడంలో రావట్లేదు. అది ఆ పర్టికులర్ ఇది మీరు అన్నది అంత తెలుస్తూ ఉంటది కానీ అలజడి రాదు. అలజడి రాదు. ఎస్ సార్, ఎస్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్. సార్ ఎవరు అడగడానికి లేనప్పుడు ప్రశ్న నేను కొద్దిసేపు మాట్లాడొచ్చా సార్? మీ ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడండి. సార్ ఎప్పటి నుంచో ఉంది ప్రశ్న, కానీ ఇది మీ ముందు అడగాల్సింది కాదేమో అని అడగలేదు. ప్రశ్న మీరు అడగచ్చు, పర్వాలేదు. ఫ్రీ టు ఆస్క్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. సార్ భగవాన్ బోధనలు అలాగే బుద్ధుని బోధనలు ఇవి చదువుతున్నప్పుడు అవి అంటే నేను అర్థం చేసుకున్నాను అనుకున్నాను, కానీ నాలో ఉన్న ఏ ట్రెడిషన్ కూడా పోలేస్తారు. అంటే ఏ పండుగలప్పుడు ఆ పండుగలు చేసేదాన్ని. అంటే ఏదో అక్కడ అంటారు కదా భక్తి శ్రద్ధలతో అన్నట్టుగా అలా అవన్నీ అలా ఉండేవి సార్. ఎప్పుడైతే కృష్ణమూర్తి బోధనలు చదవటం జరిగిందో టోటల్ గా డ్రాప్ అయిపోయింది సార్. ఇంకా 365 days ఒక్కటి అందరూ చేసుకున్న, అంటే ఇంట్లో వాళ్ళకి కావాల్సిన ఆ రోజు ఏం కావాలో అవి చేస్తాను, కానీ నాకంటూ అది ఏమీ ప్రత్యేకం కాదు. నేను దాంట్లో పాల్గొనను. అయితే నన్ను అనేవారు సార్, అంటే కొంతమంది దివ్యజ్ఞాన సమాజానికి వెళ్ళి వచ్చిన వాళ్ళు, దీపం కూడా పెట్టవు అక్కడ, కృష్ణమూర్తి అక్కడ దీపం పెట్టారు అంటే చూసిన వాళ్ళు అన్నారు, నేను చూడలేదు. అంటే నేను అప్పుడు అనుకున్నాను, ఆయన ఇది కాకముందు దానిలో ఉన్నప్పుడు ఏదన్నా చేస్తుంటారేమో, ఎందుకంటే ఈ బోధనలు విన్నప్పుడు అంత డ్రాప్ అయిపోయింది సార్. అది ఏమన్నా ఆయన అంతకు ముందు ఉన్న బోధనల నుంచి చేశారేమో అది అని అనుకున్నాను సార్. అంటే అర్థమైంది ఏంటంటే సకారాత్మకంగా ఏది లేదు, నకారాత్మకతలోనే అంత ఉంది. అంటే నేను కూర్చున్న కుర్చీలోని ఆ గుడిలో విగ్రహంలోని ఒకటే ఎనర్జీ, ఈక్వల్ ఎనర్జీ కాబట్టి ఈ దేనికి ఒక ప్రత్యేకత అనేది లేదు. ఇలా నేను అర్థం చేసుకున్నాను సార్. అయితే నేను ఇక్కడ అంటే కొద్ది రోజుల క్రితం లాస్ట్ మంత్ లో నేను కర్ణాటకలో చాలా, అంటే మాకు పొలంకి దగ్గరలో ఉన్నాయి సార్ కొన్ని టెంపుల్స్, 1100-1200 సంవత్సరాల క్రితం ఇవి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అధీనంలో ఉన్నాయి కాబట్టి అక్కడ ఏ ఏ కర్మకాండలు నిర్వహించడం లేదు, కేవలం అక్కడ లింగం ఉంది, చాలా నిశ్శబ్దమైన వాతావరణం, చాలా ప్రశాంతంగా చాలా ఉంది సార్. అంటే ఆ 100 సంవత్సరాల టెంపుల్స్ అక్కడ ఆ లింగాన్ని చూసినప్పుడు అది నేను ఆటోమేటిక్ గా దాన్ని వెళ్ళి తాకాను సార్, ఆలింగనం చేసుకున్నాను, ఒకలాంటి దానిలోకి వెళ్ళాను. అలా నాకు అంటే ఇంకక్కడ ఒక మించు ఒక 1 month ఉన్నప్పుడు ఇంకా దగ్గరలో ఏమున్నాయి వెళ్దాము అంటే మళ్ళీ మళ్ళీ అలాంటి దగ్గరికి వెళ్ళాలని, అలాగే 3-4 places కూడా వెళ్ళాను సార్. అలా అంటే ఎవరు లేని నిర్మానుష్యమైన దానిలో అక్కడ గడపటము, అలా ఉండడము అది అనిపించింది. అయితే ఏంటి ఇలా ఇదంతా నాలో అంతకు ముందు ఎక్కడో ఉన్న ఒకటి నన్ను మళ్ళీ ఇలా ప్రేరేపిస్తుందా, లేదా ఇది 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 ఎనర్జీ ఒకటి ఇలా ఇది అంటే డిఫరెంట్, అంటే నా చుట్టూ ఉన్న దానిలో కంటే కూడా, అంటే నేను ఇప్పుడు ఇందాక అన్నట్లు నా ముందున్న వస్తువుల్లో ఉన్న అన్నిటి నుండి ఉన్న ఎనర్జీ కాకుండా ఇలా ఒక దగ్గర ఎనర్జీ చాలా తీవ్రంగా గాఢంగా ఉందా, అందుకే ఇది నన్ను లాగుతుందా అనేది అనిపించింది సార్. దానికి నాకు ఎప్పుడో కృష్ణమూర్తి దానిలోనే ఆయన ఒక దగ్గరికి, అంటే ఎలిఫెంట్ కేవ్స్కి వెళ్తారు సార్, వెళ్ళినప్పుడు అక్కడ ఒక మహేశమూర్తిని చూస్తారు. ఆయన
అక్కడ ఆయనతో ఉన్న రావు పట్వర్ధన్ దక్షిణామూర్తితో ఏదో ఒక శ్లోకాన్ని పఠనం చేసినప్పుడు ఈయన కూడా ఆయనతో శృతి కలుపుతారు. చాలా చాలాసేపు అక్కడ ఆయన కూడా నిశ్శబ్దంగా మౌనంగా ఉండిపోతారు. ఆ తర్వాత ఆయన అంటారన్నమాట, ఆయన ఏంటంటే అక్కడ ఆ నిశ్శబ్దతకి అక్కడ ఆ శ్లోకాన్ని ఉచ్చారణ చేస్తున్నప్పుడు ఉన్న ఆ శబ్దాల్లో ఉన్న గాఢతకి ఆయన కదిలిపోతారు అని రాస్తారు అక్కడ. కదిలిపోయినప్పుడు అప్పుడు అంటారు, మహేష్ మూర్తిని ప్రత్యక్షం చేసుకున్న శక్తి, ఆ సృజనాత్మకత ఏమైపోయింది, భారతదేశం తన సృజనను ఎందుకు కోల్పోయింది, ఎందుకు మృతప్రాయంగా అయిపోయింది అని అడుగుతారు. నాకు అప్పుడు కొంచెం ఏంటి అసలు ఎక్కడ ఎప్పుడు కృష్ణమూర్తి అంటే ఇలా సకారంగా ఎక్కడ ఏది మాట్లాడలేదు, అనలేదు. కానీ ఆయనది చదివినప్పుడు నాకు టోటల్ గా ఇదంతా వెళ్ళిపోయింది. ఈయన దానిలో అది ఒక సజీవ శక్తిగా చెప్తున్నారు. ఆ సృజనాత్మకత ఏమైపోయింది, ఎందుకు కోల్పోయింది అంటే ఆ మహేష్ మూర్తిని ఆ విధంగా తెలుపుకున్నా, అంటే ఆ రూపంగా కూడా తెలుపుకోవడం అనేది ఉందా అసలు, ఏంటి అనేది అనిపించింది సార్ అప్పుడు. అయితే నేను మొన్న వెళ్ళినప్పుడు ఇలా చెయ్యడు, నాకెందుకు ఇలా కదిలింది, నేను మళ్ళీ తర్వాత కూడా ఇంకా ఇక్కడ చుట్టుపక్కల ఏమున్నాయి అని వెళ్ళడము, ఇది మీరు చదివే ఉంటారు సార్. కృష్ణమూర్తి ఇలా అంటే ఎక్కడ ఆయన బోధల్లోనూ ఎప్పుడు నేను వినలేదు, ఇలా ఒక్క చోట ఉంటుంది. అంటే ఆ సకారాత్మకంగా అలాగ కూడా అంటే అంటే మీ అందరి బోధల్లో సమస్త ప్రకృతిలో సమస్త విశ్వంలో ఆ శక్తి ఇమిడి ఉంది. అది కాలరహితమైనది, రూపరహితమైనది, నామరహితమైనది. ఎందుకంటే ఆయన చాలా చోట్ల అసలు దానికి ఒక పేరు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఆయన చెప్పినప్పుడు అది అంటారు. అటువంటిది నా ఒక రూపం దగ్గర ఇలా మాట్లాడారు అనేది అనిపించింది సార్. దీని గురించి చెప్తారు. ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు ఒక ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందాలి అనే తీవ్ర కాంక్ష ఒకటి ఉండడం కూడా అది సెల్ఫే. ఎందుకంటే ఇక్కడ అనుభవం అనేది అనుభవించేవాడి నుంచి పుట్టేటువంటి ఒక కోరికతో అనుభవం అనేది ఆశిస్తాడు అతను. అది ఏదైనా కావచ్చు, అది మామూలు సాంసారిక విషయాలు కావచ్చు, ఆధ్యాత్మిక విషయాలు కావచ్చు, దేనిదైనా ఒక కోరిక కలిగింది అంటే అక్కడ అనుభవించేవాడు ఒకడున్నాడు, అనుభవాన్ని అతను కోరుతున్నాడు, రైట్? అప్పుడు అతను లేక ఆమె ఏం చేస్తారంటే అన్వేషణలో అనుభవ అన్వేషణ అనేది జరుగుతూ ఉంది. దాంట్లో ఒకనొక ఇప్పుడు మీరు లింగాన్ని ఆలింగనం చేసుకున్నప్పుడు, ఏకాంతంలో ఉండాలని అనిపించినప్పుడు ఒక అనుభవం లోనయ్యారు. ఒక అనుభవాన్ని మళ్ళీ తిరిగి అనుభవించాలని అలాంటి ప్రదేశాల కోసం సెర్చ్ చేశారు. అక్కడ మళ్ళీ గడపాలని అనిపించింది. కాబట్టి అక్కడ ఏమైంది, మనస్సు ఈ రకమైన అనుభవాల కోసం తాపత్రయపడింది. అంటే ఎప్పుడైతే అనుభవాల గురించి నెమరు వేసుకొని ఎలాంటి అనుభవం మళ్ళీ కావాలని వెతుకుతూ ఉంటుందో అటువంటి మనస్సు ఏమవుతుంది, యాక్చువల్గా అక్కడ ఒక ప్రయత్నశీలత ఉంది, మళ్ళీ దాన్ని కోరుతూ ఉంటుంది, కోరిక ఉంది. ఇలాగా కోరిక తప్ప రైటా అని కాదు. అక్కడ ఏమవుతుంది అని అంటే దాన్ని చేజిక్కించుకోవాలి, ఇంకా దాంట్లో కొనసాగాలి అనేటువంటి ఒక సంకల్పం ఏదైతే ఉందో అది సెల్ఫ్ అన్నమాట. తిరిగి మళ్ళీ దాంట్లో చిక్కుకుంటుంది ఆ సెల్ఫ్. కాబట్టి ఆ అనుభవం
కొంతకాలానికి దూరం అయిపోతుంది, అది ఉండదు మరి. అందువల్ల ఏమవుతుందంటే అనుభవం గురించిన జ్ఞాపకం అనుభవాన్ని దూరం చేస్తుంది, అనుభవించటం అనేటువంటిది ఉండకుండా చేస్తుంది. కాబట్టి ఏ అనుభవమైనా, సపోజ్ ఒక అవేర్నెస్ అనేది, అటెన్షన్ అనే దాంట్లో, ఇన్సైట్ అనే దాంట్లో ఏదో ఒక ఆనందం కలిగింది అనుకోండి, మీలో మీరు నవ్వుతున్నారు, కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి, ఒక ఏదో పెద్ద వైబ్రేషన్ శరీరం అంతా జరుగుతూ ఉంది, లోకాన్నే మర్చిపోయారు. ధ్యానం అనేది ఈ ప్రవహిస్తుంది మీలో. ధ్యానం చేస్తున్నాననే స్పృహ కూడా లేదు, ధ్యానమే మీలో ప్రవేశించింది. అయితే అది జరిగిన కొన్ని క్షణాలకి ఆలోచన వచ్చి, అబ్బా ఎంత గొప్ప అనుభవం ఇది, ఈ అనుభవం మళ్ళీ మళ్ళీ వస్తే బాగుండు అని మళ్ళీ ఆ ప్రదేశానికి వెళ్ళి కూర్చోవడం, మళ్ళీ ఆ స్థితిని గురించి మళ్ళీ ప్రయత్నం చేయడం, అది ఎలా సంభవించిందో గుర్తుపెట్టుకోవడం, ఇవన్నీ చేస్తూ దానికి దూరం అయిపోతుంది. అందువల్ల ఈ అనుభవం అనేది మస్తిష్కంలో జ్ఞాపకంగా మారినప్పుడు అది ప్రమాదకరమై దాన్ని దూరం చేసుకుంటుంది అన్నమాట. అది ఒక విషయం మీరు చెప్పిన దానికి. రెండో విషయం మీరు మాట్లాడారు. రెండో విషయం ఏమిటంటే అక్కడ కొన్ని ప్రదేశాల్లో ఒక శక్తి నింపబడి ఉండడం అనేది యథార్థమే. అంటే అందులో కొన్ని సెంటర్స్ ఉన్నాయి భూమి మీద. ఆ సెంటర్స్లో ఒక శక్తి నిక్షేపమై ఉంటుంది, అంటే ఒక ఎనర్జీ ఉంటుంది అన్నమాట. ఎనర్జీ సెంటర్స్ అవి. ఇప్పుడు మన శరీరంలో కూడా ఎనర్జీ సెంటర్స్ ఉన్నట్టే దేర్ ఈస్ సమ్ ఎనర్జీ సెంటర్ ఆన్ ది మెనీ సెంటర్స్ ఆన్ ది ఎర్త్ అన్నమాట. సో ఆ ఎనర్జీ సెంటర్స్కి వెళ్ళినప్పుడు ఒక అనుభవం ఉంటుంది. అలాగే కొన్ని ఈవిల్ సెంటర్స్ ఉంటాయి ఎర్త్ మీద. సో కాబట్టి ఆ సెంటర్స్లోకి వెళ్ళేటప్పుడు కూడా కృష్ణమూర్తి హెచ్చరించారు, అక్కడికి పోవద్దు అని. అంత వచ్చిన వాడిని ఇంకొక రోడ్లో వెళ్ళిపోయేవాడు, అది మీరు చదివే ఉంటారు. కాబట్టి అక్కడ ఈవిల్ సెంటర్స్ ఉన్నాయి, తర్వాత ఆస్పిషియస్ ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి. అది వీ కాంట్ డినై దట్. అయితే అక్కడికి కృష్ణమూర్తి గారు వెళ్ళేటప్పుడు వచ్చినటువంటి ఆ స్థితి ఎందుకంటే ఎనర్జీ సెంటర్ వల్ల రాలేదు అది, కానీ అతనికి ఒక సెన్సిటివిటీ ఉంది. అంటే ఈ సెన్సిటివ్ టు ఎవ్రీథింగ్ అనమాట. బికాస్ హీఈస్ ఓపెన్, హీఈస్ వల్నరబుల్. సో అందుకని దట్ సెన్సిటివిటీ ఏంటంటే అది ఒక హ్యూమినిటీ నుంచి, లెర్నింగ్ నుంచి, ఐలెస్నెస్ నుంచి, నేను లేను అనేటువంటి ఒక స్థితి నుంచి, ఒక శూన్యత నుంచి వచ్చిన సెన్సిటివిటీ ఇది. అది ఒక ప్రేమ స్పందనతో కూడుకున్న సెన్సిటివిటీ అది. సో లైక్ అట్రాక్ట్స్ లైక్ లాగా ఆ శక్తి కేంద్రానికి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే అది ఒక తీవ్రంగా అది స్పందిస్తుంది. ఆ శక్తి కేంద్రం, ఇక్కడ ఒక శక్తి కేంద్రం ఉంది, అక్కడ ఒక శక్తి కేంద్రం ఉంది. కాబట్టి ఆ ఎర్త్ శక్తి కేంద్రం దగ్గరికి వెళ్ళేసరికి ఇక్కడ ఉండే శక్తి కేంద్రం ఇది కూడా పంచభూతాత్మకమైనదే కదా శరీరం కూడా. ఇందులో కూడా ఒక శక్తి కేంద్రం ఉండడం వల్ల అది రెండు స్పందిస్తాయి. ఆ స్పందించినప్పుడు ఇతను ఒక తీవ్ర స్పందనకి లోనవ్వచ్చు అక్కడ. అయితే ఇతనిలో లేనిది అక్కడ స్పందించడం లేదు, ఉన్నదే స్పందించింది. కాబట్టి అతను ఏమన్నారంటే ఇండియా గురించి ఇటువంటి ప్రదేశాలు ఉన్న భారతీయులు ఎందుకు దానికి లోను కావటం లేదని ఒక బాధ కలిగింది. ఎందుకు కలిగింది? ఎందుకంటే సాంప్రదాయాల్లోని, తర్వాత ఆచారాల్లోని, పండగల్లోని, పూజల్లోని మునిగిపోయారు. కానీ ఇంత అద్భుతమైన నిగూఢమైనటువంటి ఒక నిశ్శబ్దములో ఉన్నటువంటి శక్తి ఎవరు అనుభవించలేదు. కాబట్టి ఇక్కడ ఆ శక్తి కేంద్రాల గురించి ఎవరికీ తెలియటం లేదు అన్నారు అన్నమాట. అంటే ఇక్కడ తన గురించి తనలో శూన్యత అనేది ఏర్పడినప్పుడు, తనలో ఒక రకమైన స్పందన, అంటే ఒక మానసికంగా ఒక ఖాళీ స్పేస్ ఏర్పడినప్పుడు, ఒక సెన్సిటివిటీ వచ్చినప్పుడు he can then respond to that energy అనమాట, ఎనర్జీ దేర్. బట్ కృష్ణమూర్తి గారు దాన్ని క్యారీ ఓవర్ చేయరు. అక్కడ జరిగింది నెక్స్ట్ ఒక గట్టర్ని చూడొచ్చు, తనకేమి స్పందించరు. ఇంకొక మనిషిని వల్గర్ లాంగ్వేజ్లో చూడొచ్చు, దానికి కూడా ఉండదు. కొండ బ్యూటీ చూడొచ్చు,
దానికి కూడా ఏమి ఉండదు, ఒక అభిప్రాయం ఉండదు. జస్ట్ హీ లుక్స్ ఎట్ ఇట్ అంతే. సో చీ 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 అంటారు, ఆహాహా ఓహో అంటారు, ఏమి అంటారు. సో దెర్ ఇస్ నో ఎక్స్ప్రెషన్ విత్ వర్డ్స్, జస్ట్ హీ సీస్ వాచెస్ అంతే. సో ఇలాగ ఏమవుద్దంటే దట్ థింగ్, ఆ దాని వల్ల అతను ఏదో అయిపోయారని కాదు, కానీ అక్కడ ఒక స్పందన అనేది ఒక ప్రతి దగ్గర అతను he can he can feel that anywhere, that vibrations of the earth, of the people, of the surroundings and everything అన్నమాట. అలాగే రిషివారి స్కూల్లో కానీ ఎక్కడ కానీ వెళ్ళేటప్పుడు ఆయన పరిసరాల్లోకి ఎక్కడైనా పట్లు ఉంటే ఎవరు గమనించిన చోట ఆ పట్టు ఉంది తుడిచేయమంటారు. సో హీ సెన్సిటివ్ అబౌట్ ఎవ్రీథింగ్ అన్నమాట, about noise, about the dirt, about the cleanliness and the energies and the evil and everything. సో అది ఓపెన్ మైండ్ ఉంది కనుక, ఆ ఖాళీ ఉంది కనుక ఈ కెన్ రెస్పాండ్ టు ది థింగ్స్ అన్నమాట. అంతే అక్కడ చూడవలసింది. అక్కడ సాకారాత్మకం నకారాత్మకం అని లేదు అక్కడ. దట్ సెన్సిటివిటీ రెస్పాన్స్ టు ఎవ్రీథింగ్, దట్ ఈస్ స్పేస్, లిమిట్లెస్. చాలా బాగుంది సార్. చాలా చాలా ఈ రకమైన అవగాహన ఉంటుందా నాకు తెలియలేదు సార్. సార్ అయితే అంటే మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళాలి అని అనిపించడం సరే, అయితే ముందు అక్కడ మనకి అక్కడ ఉన్న శక్తి ఆకర్షించడం అనేది జరిగిందంటారా సార్? అది ఆకర్షించవచ్చు, లేకపోతే మీకు అటువంటి దాని మీద విశ్వాసం పెరిగి ఒక అభిప్రాయం మిమ్మల్ని ఆ రకమైన ఒక అనుభూతికి లోను చేయొచ్చు అనమాట. అంటే మైండ్ కెన్ క్రియేట్ ఇమేజెస్, మైండ్ కెన్ హ్యాస్ ది పవర్ ఆఫ్ గివింగ్ ఫీలింగ్స్, మైండ్ కెన్ గెట్ ది వైబ్రేషన్స్. అంటే మైండ్ సృష్టించగలదు ఇవన్నీ. సో వీ హ్యావ్ టు డిసర్న్ వాట్ ఈస్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్ అనమాట. ఎందుకంటే మైండ్ హ్యాస్ ఆల్సో దట్ పవర్ ఆఫ్ క్రియేషన్ అనమాట. సో అది న్యాచురల్గా మనకి కండిషనింగ్ పోతే వచ్చేది. తర్వాత ఒక అభిప్రాయం స్థిరంగా ఉండేటప్పుడు ఒకరు ధ్యానంలో శివుణ్ణి చూడొచ్చు, కానీ అది శివుడు కాదు. ఒక విష్ణువుని చూడొచ్చు, ఒక రూపాన్ని చూడొచ్చు, ఒక లైట్ని చూడొచ్చు, లేదా మరేదో ఒక ఎక్స్పీరియన్స్ రావచ్చు. కానీ ఈ ఆల్ దీస్ ఎక్స్పీరియన్సెస్, ఆల్ దీస్ విజన్స్ ఆర్ ఓన్లీ చైల్డిష్ అన్నమాట. దాంట్లో ఏమీ లేదు. మైండ్ హ్యాస్ క్రియేటెడ్ దోస్ థింగ్స్. దానివల్ల చూడగానే ఎక్సైట్మెంట్ వస్తుంది అంతే, బట్ ఆయన జీవితం మారదు, అలాగే ఉంటుంది. అదే కోపం, అదే భయం. సార్ ఇక్కడ ఇంకొకటి సార్, మీరు అన్ని అంటే అన్ని ఎక్స్పీరియన్స్లు కూడా చాలా ఇది అయినవి అంటున్నారు కదా, సెల్ఫ్ ఇది అని. అన్ని ఎక్స్పీరియన్స్లు అంటే చైల్డిష్వే అన్నారు కదా సార్ ఇప్పుడు. అవును అవును, అనుభవాలన్నీ చైల్డిష్. సార్ ఒకసారి ఇది ఇలా చాలా అంటే రియల్ గా జరిగింది సార్. నేను ఒక మధ్యాహ్నం పడుకుని లెగిసాను. లెగిసాక నేను నాకు ఈవినింగ్ వరకు ఏది పెట్టుకోని పని, అంటే కొద్దిసేపు కూర్చుంటాను, లేకపోతే స్థిరంగా బాడీ ఏ కదలికలు లేకుండా ఉండి చూస్తూ ఉంటాను, ఆలోచనని చూస్తాను. అలా చూస్తా అలా కొద్దిసేపు అయ్యాక నేను చాలాసేపు అయ్యాక టైంని కూడా దగ్గర పెట్టుకోను సార్, ఫోన్ ఏది ఉండదు. సరే ఎంత టైం అయ్యి ఉంటుందో అని అనిపించి లెగిసి హాల్లోకి వెళ్ళాను సార్. హాల్లోకి వెళ్ళి నేను ఇలా గడియారం వంక చూస్తున్నాను సార్. చూస్తుంటే ఒక్కసారి నాది బాడీ కదిలింది సార్, తూలినట్టు అనిపించింది. ఇలా నా బాడీయే కాదు, నేల కూడా, నేను ఫ్లోర్ కూడా కదిలింది, మొత్తం కదిలింది ఆ గది అంతా. ఒక్కసారి సార్ నేను ఇలా గడియారం వంక ఇలా చూస్తున్నాను,
అది తెలుసు నాకు. ఆ తర్వాత ఆ మొత్తం నేను నా చుట్టూ ఉన్నది అంతా కూడా చిన్న చిన్న సెల్స్ కింద సార్, అణువుల కింద అయిపోయింది సార్. మొత్తం టోటల్ గా అణువులు సార్, నలుపు తెలుపు ఉన్న అణువుల కింద అయిపోయింది సార్. నేను సోఫా కింద లేదు అంటే ఇదంతా తర్వాత చెప్తున్నాను. జస్ట్ 2 seconds లో మొత్తం అంటే నాకు గడియారం వంక చూడడం తెలుసు. ఆ తర్వాత ఇది మొత్తం అక్కడ ఉన్న సోఫా, టీవీ ఏమి మొత్తం ఉన్నాయో నా చూపు పడిందో ఒక్కసారి మొత్తం బ్లాక్ అండ్ వైట్ సెల్స్ కింద అయిపోయింది సార్. మొత్తం ఇలా తూలినట్టు అంటే తర్వాత అనిపించింది ఎందుకు అంటే ఇది మొత్తం కూడా బాడీ కూడా లేదు అక్కడ. జస్ట్ చాలా చాలా సెకండ్స్ కూడా అందులో అరవంతో పావువంతు సార్ జరిగింది సార్ ఇది. సార్ అది అక్క నాకు అర్థం అవ్వలేదు. అయితే నేను ఎవరిని కూడా అడగలేదు. నేను అప్పుడు కృష్ణమూర్తి బుక్స్ చదివేయడం మొదలు పెట్టిన కొత్త సార్ అది. అంటే 5-6 years బ్యాక్ జరిగింది సార్ ఇది. అప్పుడు అందులో ఆయన దానిలో నేను చదివినప్పుడు అప్పుడు ఆయన ప్రతి ఆ పదార్థంలోనూ శక్తి ఉంది. పదార్థము అదే శక్తి లేకుండా పదార్థం లేదు, పదార్థం లేకుండా శక్తి ఉంది కానీ అని ఆయన అంటారు సార్. ఈ టెలిఫోను, ఈ గోడ, ఈ నేల, ఈ మొత్తం ఇదంతా కూడా పదార్థమే, అయితే ప్రతి పదార్థంలోని శక్తి ఉంది అని. అప్పుడు నేను అనుకున్నాను సార్, అంటే నేను చూసింది ఇది అంటే నేను అలాగా భావించాను సార్ అక్కడ దాని అర్థాన్ని. అప్పుడు నాకేమీ తెలీదు. అయితే ఏంటి చదివినాక నాకు ఇది ఇలా అయ్యింది కదా, అంటే ఇదంతా ఎనర్జీ. అది ఏమో అంటే ఎప్పుడు మా బాబు చదివినప్పుడు అదే ఫిజిక్స్ లైట్ గా గుర్తొచ్చి అది ఎలిమెంట్ ఎనర్జీ అది అంటారు కదా, ఈ బ్లాక్ లాగా ఇలా అనేది అనుకున్నాను సార్. శక్తి పదార్థమునా ఇది ఇలా తెలిసిందా అనేది అనిపించింది సార్. అయితే ఇది నాకు అప్పుడు ఒక బలమైన అంటే అంటే ఇంకా భావంలోనూ ఇంకోలోనూ కాదు కానీ ఒక నమ్మకమో విశ్వాసమో ఏదో జరిగింది అని కాదు కానీ ఒక అంటే అప్పటి నుంచి ఒక కొత్త అంటే దీనిలోకి ఒక శ్రద్ధ, అంటే ఇలా లేదు అసలు, ఇలా లేదు, ఈ మనుషులు ఇలా లేరు, ఈ వస్తువులు ఇలా లేవు, ఇది ఇలా కాదు, అంటే పుస్తకాల్లో చదివింది కాకుండా ఇది ఇలా లేదు అని అనిపించలే. అంటే లేదు, అవునో కాదో నాకు తెలియదు కానీ ఇది నాకు ఇప్పుడు అనిపిస్తుంది, కాదు ఇలా కాదు అనేది అనిపించింది సార్. కాబట్టి ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ మనని కొంచెం అంటే ఒక కొంచెం అదే అంటే మన అవగాహనకి ఉపయోగపడతాయేమో అని అనిపించింది సార్. అదే అంటే కొన్ని మిస్టికల్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఉన్నాయి. మిస్టికల్ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది, అలాంటిదే మీకు వచ్చిన ఎక్స్పీరియన్స్. అయితే మిస్టికల్ ఎక్స్పీరియన్స్ జీవితానికి అన్వయించబడినప్పుడు, ఇప్పుడు మీరు కృష్ణమూర్తి గారి నుంచి చదివింది విన్నప్పుడు దానికి అన్వయించుకున్నప్పుడు అదేంటి అనేది ఒక విధంగా మనసు దాన్ని అభివర్ణిస్తుంది, దాన్ని ఇది అని. ఎందుకంటే అంతవరకు శక్తి పదార్థం అనే విషయాన్ని గురించి ఆయన చెప్పిన విషయాలు దీనికి అన్వయించుకోవడం జరిగింది. అక్కడ అన్వయించుకోవడం జరిగినప్పుడు దానికి ఒక అర్థాన్ని మనసు ఇచ్చింది. ఇవ్వడం వల్ల ఒక దేన్ని చూసినా ఇది శక్తి పదార్థం యొక్క మిశ్రమమే అని మీకు తెలియడం మొదలుపెట్టింది. అయితే దీనివల్ల అంటే ఆ ఇన్సైట్ వల్ల కలిగిన అవగాహన వల్ల జీవితంలో పెను మార్పు ఏదైనా వచ్చిందా? బాంధవ్యాలలో పొరపచ్చాలు లేకపోతే అభిప్రాయాలు నశించాయా? లేకపోతే కోపాలు, తాపాలు, భయాలు, దుఃఖాలు, మీ గురించి మీ యొక్క ఆలోచనలు ఇవన్నీ ఆగిపోయాయా? ఏం జరగదు. ఎందుకంటే మిస్టికల్ ఎక్స్పీరియన్సెస్ అనేవి కొన్ని సత్యాన్ని జీవితంలో చూపించగలదు. అయితే దాని తర్వాత కొన్ని ఇన్సైట్స్ రావాలి, దాని తర్వాత సెల్ఫ్ అండర్స్టాండింగ్ కావాలి, ఇంకా లోతుకి ప్రయాణం చేయాలి.
కేవలం మిస్టికల్ ఎక్స్పీరియన్సెస్ వల్ల కొన్ని రకాల ఆ, కొంత ఒక విషయంలో మొదట్లో కొన్ని విషయాలు చూడగానే ఇది ఇలాగే కదా అవుతుంది, అందుకనే ఇది ఎనర్జీ, ఇది శక్తిగా అలా కనబడ్డది అని ఒక విశ్లేషణ రావచ్చు. కానీ రాను ఇది కూడా మర్చిపోవడం జరుగుతుంది. ఆ విశ్లేషణ నిలబడదు, ఎందుకంటే అది ఒక మిస్టికల్ ఎక్స్పీరియన్స్. కానీ మీకు జీవితంలో అది ముందు కనబడిన తర్వాత అది ఆలోచన దాన్ని వివరించకుండా మామూలుగా చూసింది కనుక, ఆ సత్యాన్ని అనుకుంది కనుక, అది ఎప్పటికప్పుడు జీవితంలో చూడాలి అంటే ఈ జీవితంలో జరిగేటువంటి మనస్సు యొక్క దర్శనము, మళ్ళీ బాంధవ్యాల్లో ఉండేటువంటి ఇమేజెస్, మన మీద మనకు ఉండే ఇమేజెస్, సంబంధాలు, ఇవన్నీ బాగా అర్థమై కాన్షియస్నెస్ అంతా, కంటెంట్ అంతా కూడా ఆగుతున్నప్పుడు మాత్రమే మీకు కంప్లీట్ ఎలోన్నెస్ అనేది తెలుస్తుంది అనమాట. టోటల్ ఎలోన్నెస్. అందులో స్వేచ్ఛ ఉంది, అందులో ఒక స్పేస్ ఉందన్నమాట. కాబట్టి ఎనర్జీ మ్యాటర్తో కలిసి ఉండేటప్పుడు మ్యాటర్లో ఎనర్జీ ఉంది, అయితే ఎనర్జీ సెపరేట్గా ఉంది అన్నమాట పరమ సత్యం కృష్ణమూర్తి గారు చెప్పిన విషయాల్లో. అంచేత ఎనర్జీ ఈజ్ ఆల్సో ఎలోన్ అనమాట. కాబట్టి ఆ ఎలోన్నెస్లోకి మనం వచ్చినప్పుడు అప్పుడు ఎనర్జీ తాలూకా ఈ విషయం అంతా మనకు అర్థమవుతుంది. కానీ అంతవరకు ఈ మిస్టికల్ విజన్ తోటే సమగ్ర అవగాహన జరగదన్నమాట. అవును సార్, అర్థమైంది సార్. ఫైనల్ గా అవేమి నా కోపాన్ని, నా ద్వేషాన్ని, నా బాధని ఏమి తీయవు. అయితే ఈ ఒక వాస్తవమైన ఈ జీవితం కాకుండా, ఇలాంటి దృక్కోణం కాకుండా జీవితం పట్ల ఇంకొకటి ఉంది అనే దానికి మనకి కొంచెం శ్రద్ధను కలిగిస్తాయేమో అనిపిస్తుంది సార్. అవన్నీ వదిలేయాలమ్మా. సీరియస్ రిలీజియస్ పర్సన్ do not want any mystical experiences. He negates it. He do not want any visions. He negates it. No experiences, all experiences he negate it. ఎందుకంటే విజన్స్, ఎక్స్పీరియన్సెస్, మిస్టికల్ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ చాలా అల్పంగా చూసి దాన్ని వదిలేస్తాడనమాట. దాన్ని పట్టించుకోడు. ఇదేంటి అని పుస్తకాలు అన్వేషించడు, లేదా మహాత్ములు దీని గురించి ఏం చెప్పారు అని వినడానికి ప్రయత్నించడు. అది అతనికి అనవసరం. అందుకని దట్ ఈస్ టు రిలీజియస్ పర్సన్ అనమాట. దట్ ఈస్ ది రిలీజియస్ మైండ్. సో ఆ మైండ్ మాత్రమే ఇట్ నోస్ వాట్ గాడ్ ఈస్, వాట్ టైమ్లెస్ థింగ్ ఈస్, వాట్ ఈస్ బియాండ్ థాట్ అండ్ ఆల్ ద సేక్రెడ్నెస్. అండ్ అది తప్ప మరి ఇంకొకటి వీలు అవ్వదమ్మా. ఆ రిలీజియస్ మైండ్ అంటే అదే అనమాట. సో కాబట్టి ఇట్ లీవ్స్ ఎవ్రీథింగ్ బిహైండ్ అనమాట. అండ్ సో ఇట్ స్టాండ్స్ ఎలోన్. అంటే సార్, నాలో ఏది నాకు వ్యక్తమైనా అది అంతకు ముందు నాకు తెలిసినదే. అంతే, తప్పకుండా. అప్పుడు మనకి దాని పట్ల ఏ ఇంట్రెస్ట్ కానీ, పలానాగా జరిగింది అని కానీ ఏది ఉండకుండా స్వేచ్ఛగా ముందుకెళ్ళిపోతాం. అంతే అంతే సార్, ఇప్పుడు మీరు మిస్టికల్ ఎక్స్పీరియన్స్ అన్నారు కదా, అది కూడా అది కూడా ఒక నాలెడ్జ్ అయితే. అవును, అది కూడా నాలెడ్జే. ఇంకా అది భయంకరమైన నాలెడ్జ్. ఎందుకంటే ఇది గొప్పదే అని నమ్మేసాం కదా మనం, ఇంకా దాని వెంట పడతాం. అవును సార్, చాలా ప్రమాదం. అర్థాలు ఇచ్చుకోవాలని చూస్తుంది సార్. కొన్ని రోజులు ఆగుతుంది కానీ మళ్ళీ దాన్ని వెతుకుతుంది. అలా ఉండే వాళ్ళతోటి మాట్లాడాలనుకుంటుంది. అమ్మా, ఎంతో మంది ఈ మిస్టికల్ ఎక్స్పీరియన్సెస్ దీంట్లో చిక్కుపడిపోయి నిలబడిపోయారు, అక్కడే ఆగిపోయారు. సో దెర్ ఇస్ వాస్ట్ థింగ్స్ బిహైండ్ అబౌవ్ దట్ అనమాట. అంటే ఇప్పుడు కొండ ఎక్కుతున్నారు అనుకోండి, కొండ శిఖరం చేరుకోవడానికి ఎక్కుతున్న కొంతమంది మధ్యలో కొన్ని ఆరామ స్థలాలు ఉంటే అక్కడ ఆగిపోయారు, కొన్ని సేనరీస్ ఉంటే అక్కడ ఆగిపోయారు, కొన్ని మంచి భోజనం ఉండే దగ్గర కొంతమంది ఆగిపోయారు, ఇలాగా కొంత వినోదం ఉండే దగ్గర కొంతమంది ఆగిపోయారు. మరి శిఖరాన్ని ఎవరు చేరుతారు? అలాగే ఎక్స్పీరియన్సెస్ అన్ని. అయితే సార్, వాటి లక్షణమే అదంటారా? ఈ పట్టి ఉంచుతుంది ఎందుకు సార్? అది మనసు వల్ల. అది పట్టి ఉంచదు, మనసు దాన్ని ఆకర్షిస్తుంది. మనసు ఆకర్షణకు లోనవుతుంది.
దానికి వింతలు కావాలి, వినోదాలు కావాలి. సో వీ హ్యావ్ టు సీ ఆల్ దట్ అన్నమాట. అంటే నేను దేనికి ఆకర్షితుడిని అవుతున్నాను. సో టైం అయిపోతుందమ్మా. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. సో కెన్ వి క్లోజ్ ఇట్? థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నేను అడుగుదాం అనుకున్న క్వశ్చన్స్ చాలా వరకు మేడం గారు ప్రశ్నల నుంచి నేను చాలా సేవ్ అయ్యాను సార్. అట్లాంటివి కొంచెం రిలేటెడ్ గా ఉన్నాయి, బట్ నాకు మీరు చెప్పిన సమాధానం అవి కూడా సంభవం అయిపోయాయి. వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. అందుకే ఈ సంభాషణ అవసరం అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.